ఒక ఆత్మీయ కుటుంబంలో, ఒక దైవజనుని కుటుంబంలో జన్మించాను. జన్మించిన తర్వాత దేవుడు ఎన్నో గొప్ప తలాంతులతో నన్ను జన్మింపజేశాడు. కానీ తలాంతులు, మనుషులు అన్నీ వస్తే మనుషుడికి ఏమొస్తుంది? గర్వం. సో నా జీవితంలో, నా యవ్వన కాలంలో ఎంతో గర్వంతో లోకపు కార్యాల్లో ఎంతో ముమ్మరంగా ఉండేవాడిని. ఒకవైపు దేవుడు, ఒకవైపు లోకం. ఒకవైపు దేవుని సన్నిధి, ఒకవైపు లోకం. ఆదివారం అంటే దేవుని సన్నిధి, స్కూల్కి వెళ్ళామా లోకము. బాల్య దినంలోనే ఎంతో గర్వంతో జీవించాను. అందరికీ నీకు ఇది తెలుసా, నీకు ఇది కుదురుతుందా, నీకు ఇది చేతనవుతుందా అని ఏడిపిస్తూ ఉండేవాడిని. బికాజ్ ఐ యూజ్డ్ టు సే ఐ కెన్ డూ దిస్, కెన్ యూ డూ దిస్. దేవుడు అంతగా ఆశ్రయించినప్పుడు, గర్వంతో వచ్చినప్పుడు దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా గర్విష్ఠుల్ని అనవదొక్కుతానని. అదే రీతిగా దేవుడు నా జీవితంలో ఇప్పుడు కౌంటర్ పాయింట్ అండి. జీవితంలో ఎంతగానో లోక భోగంలో, లోక స్నేహంలో, లోకంలో మునిగిపోయినప్పుడు నా యవ్వన కాలం, కరెక్ట్ నా టీనేజెస్ 13 years నుంచి తప్పిపోతాం ప్రారంభించాను. ఆల్మోస్ట్ 16 yearsకి ఐ వాజ్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ టు వరల్డ్. ఇంకా జీవితంలో ఎంతో కూమిలిపోయి, ఎంతో పోగొట్టిన పరిస్థితులు ఉన్నప్పుడు, ఇంకా ఆశీర్వాదం లేని పరిస్థితుల్లో, ఏది చేసినా వర్ధిల్లని పరిస్థితుల్లో, జీవితం గురి కోల్పోయిన పరిస్థితుల్లో ఇంకా నేను మరణించాలి అని ఎంతగానో ప్రయత్నం చేశాను. ఐ వాంటెడ్ టు డై. 3 సార్లు ప్రయత్నం చేసి 4వసారి ఏం అనుకున్నా అంటే, 3 సార్లు ప్రయత్నం చేశాము. ఐ కుడెంట్ సూసైడ్. ఇట్స్ బికాస్ మా నాన్నగారి మొహం, మా నాన్నగారు ప్రేమ, ఆయన మా పట్ల చూపించిన ప్రేమ, దేవుని ప్రేమ కనబడుతూ ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్, ఆయనకి చెప్పకుండా నేను పోతే ఆయన ఏమవుతాడు, ఏమనుకుంటారు అని చెప్పి వెళ్దామని వచ్చాను. మా నాన్నగారి దగ్గర నా స్థితిని ఒప్పుకుని, ఆయన అప్పుడే వచ్చారు ఊరి నుంచి. ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నా స్థితిని ఒప్పుకుని, నా జీవితంలో నేను ఎంత మోసగాడిని, ఎంత అవిధేయున్నో తెలియజేసినప్పుడు ఆయన ఎంతో దేవుని ప్రేమతో నా కొరకు ప్రార్థన చేశారండి. ఆ రోజు నుండి నా జీవితం మారిపోయింది. అంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గొప్ప అగ్ని నా దేహం తల నుండి అరికాల వరకు నన్ను కాల్చినట్లుగా, నన్ను పరిశుద్ధపరిచినట్లుగా, తెలియని భారం నా మీద నుంచి పోయినట్టుగా. ఐ వాజ్ లైట్, ఐ వాజ్ న్యూ, ఐ వాజ్ ఫ్రెష్. అప్పుడు నుండి దేవునికి సమర్పించుకున్నాను. ఇట్ వాజ్ 16.5 years, అప్రాక్సిమేట్లీ దేర్. అప్పుడు నుండి దేవుడు వాగ్దానం చేశాడండి. దేవుని సమర్పించుకున్నప్పుడే, అప్పటికి నా జీవితంలో ఏం లేదు. చదువులు కోల్పోయాను, అన్నీ కోల్పోయాను. ఐ వాజ్ అ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. జీవితంలో ఇంకా విసిగిపోయిన పరిస్థితి, దేని మీద ఇంట్రెస్ట్ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు మొదటిగా వాగ్దానం చేశాడు. ఏంటంటే, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ యాజ్ ద నేమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెన్ ఆఫ్ ది ఎర్త్. గొప్పవారి పేరులాగా నీ పేరుని నేను చేస్తాను అని వాగ్దానం చేశాడు. మొదటిసారి ఆ వాగ్దానం చదివిన వెంటనే ఎంతో దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవా నువ్వు నా జీవితంలో ఏం చేస్తావని మొరపెట్టి ప్రార్థన చేసి వాక్యం తీసానండి. తీసినప్పుడు ఆ మాట వచ్చింది. నాకున్న పరిస్థితికి, ఆ వచ్చిన వాగ్దానానికి సంబంధమే లేదు. నేను అనుకున్నాను ఏదో బై మిస్టేక్ వచ్చింది, లేకపోతే అంటారు కదా ఫ్లూక్గా వచ్చింది, ఇదంతా మనకి తగదలే, ఇదంతా మనకి కాదులే అని నమ్మలేదండి. బైబిల్ మూసిపెట్టేసి వదిలేశాను. దాని తర్వాత మనసులో ఎక్కడో గుచ్చుతూ ఉంది, దేవుడు వాగ్దానం చేస్తే నమ్మవా? నువ్వు ప్రార్థన చేసావు కదా, నువ్వు యథార్థంగా ప్రార్థన చేసి కనిపెట్టి తెల్లవారుజామునే లేచి 4 గంటల నుంచి 6 గంటల వరకు మొరపెట్టి 6 గంటలకి ఆ వాగ్దానాన్ని తీసావు కదా, నమ్మవా నువ్వు అని గుచ్చుతూనే ఉంది మనసులో. ఆ పరిస్థితుల్లో సరేదేవా నీవే ఇచ్చేవంటే, అది నీవిచ్చిన వాగ్దానమే అంటే, అది నీ మాటేనంటే ఇంకొకసారి నాకు ఇవ్వను. మరలా ఇంకొక రోజు ప్రార్థన చేసి ఆ వాగ్దానం తీసిన తర్వాత ఏమని వచ్చిందంటే వాగ్దానం, మొదటిసారి నీ నామాన్ని నేను గొప్ప చేస్తానని వచ్చింది. సెకండ్ టైం ఐ విల్ మేక్ యూ గ్రేట్, నిన్ను నేను గొప్ప చేస్తాను ప్రపంచంలో, లోకంలో ఉన్న గొప్పవారిలాగా అని ఆ వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ఆ సమయంలో నేను ఎవరికి చెప్పలేదండి. చెప్తే నా జీవిత పరిస్థితికి ఆ వాగ్దానానికి ఇట్ ఈస్ నెవర్ ఎ మ్యాచ్. ఎవరు నమ్మరు, నవ్వుతారు. ఎందుకంటే నేనే నమ్మలేదు, ఇంకోళ్ళు ఎవరు నమ్ముతారు? కానీ ఆ పరిస్థితుల్లో నేనేం చేశానంటే, నాకు సహాయం చేస్తూ నాకు దగ్గరగా ఉన్న ఒక అసిస్టెంట్ పాస్టర్ గారు ఉంటే, ఆ పాస్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇలా వాగ్దానం ఇచ్చాడు, నాకు నమ్ముతానంటే లేదు అన్నాను. ఆయన అన్నాడు, దేవుడు అంత స్పష్టంగా 2 సార్లు వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవుడు వాగ్దానాన్ని నమ్మకుండా పోకూడదు.
దేవుడు ఏమైనా చేస్తాడో, నువ్వు ఎవరు చెప్పపోయినా పర్వాలేదు కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మున్నారు. ఆ రోజు నుంచి ఐ వాజ్ ట్రయింగ్ టు స్పీక్ అవుట్. ఆ మాటను మాట్లాడుతూ, ఆ వాగ్దానాన్ని నమ్ముతూ, నా దేవుడు నా జీవితంలో ఒక కార్యాన్ని చేస్తా అన్నాడు. అది ఎలాంటి కార్యం అంటే, దేవుడు నన్ను వాడుకుంటానంటున్నాడు, నన్ను హెచ్చిస్తానంటున్నాడు, నన్ను ఆయన పాత్రగా నిలబెడతానంటున్నాడు అన్న విశ్వాసంతో ఐ స్టార్టెడ్ టు బిలీవ్. అప్పుడు నా జీవితంలో ఏమి లేదు కానీ దాని తర్వాత దేవుడు నా జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ, హెచ్చిస్తూ, ఇట్ వాజ్ ఇన్ అ వెరీ ర్యాపిడ్ స్పీడ్. ఆయన ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎంతో గొప్ప స్థానంలోకి అతి కొద్ది సంవత్సరంలోకి ఎంతగానో హెచ్చించాడు. బై ద ఏజ్ ఆఫ్ 18-19 years ఐఎమ్ వర్కింగ్. ఐఎమ్ ది యంగెస్ట్ ఆడియో ఇంజనీర్. చదువులు కోల్పోయాను అంటున్నాను నేను. ఐ ఫినిష్ మై ఆడియో ఇంజనీరింగ్. 18-19 years ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఫర్ హాలీవుడ్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ బిగ్గెస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్స్ ఇన్ ద వరల్డ్. ఐ వాజ్ లైక్, దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మాటలు చెప్పలేము. గర్వానికి లేదు కానీ, గర్విస్తానికి లేదు కానీ, నా శక్తి నా సామర్థ్యం అని చెప్పలేదు కానీ, కేవలం ఆయన వాగ్దానం నెరవేరుస్తామని చెప్పచ్చు. అండ్ అది ఆయన వాగ్దానం అంతం కాదు కానీ, ఆయన కొనసాగిస్తూ ఆయన ముందుకి నడిపిస్తున్నాడు అని చెప్పచ్చు. నమ్మదగిన దేవుడుగా దేవుడు నడిపిస్తూ ముందుకెళ్ళాడండి. జీవితాన్ని ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో ఆయన మాటని నెరవేరుస్తూ కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్ళాడండి. ప్రతి విషయంలో దేవుడు బహుగా దీవించాడు. దాని తర్వాత జీవితంలో ఇంకేం చేయాలి, కావాల్సినంత డబ్బు సంపాదించడం, పేరు ప్రఖ్యాత అన్నీ ఉన్నాయి. వాట్ డు ఐ డూ? కానీ లైఫ్లో మనసులో గుచ్చుతూనే ఉంటుంది, జీవితం ఇది కాదు, జీవితం ఇంతే కాదు, జీవితం దీనికనే ఎక్కువ ఉంది, నువ్వు జీవించాల్సింది దీనికనే ఎక్కువ, దేవుడు నిన్ను సృష్టించింది దీని కొరకు కాదు కానీ దీనికన్నా ఎక్కువగా సంథింగ్ ఏదో ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు నీ జీవితంలో అనేది మనసు తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా తలంపు వస్తూనే ఉంటుంది. ఎంత సంపాదించినా తృప్తి ఉండేది కాదు. కాబట్టి ఒక రాత్రి నేను ప్రార్థన చేస్తూ దేవుని అడిగిన, దేవా, ఏంటది నీ ఉద్దేశం నా జీవితం పట్ల? ఏంటది నీ ఉద్దేశం నా జీవితంలో? ఏం చేయాలని ఆశపడుతున్నావయ్యా? ఏం చేయమంటావు? ఎందుకంటే ఇందుకు పనికిరాని నన్ను నువ్వు కోరుకున్నావు, పిలుచుకున్నావు, ఏర్పరచుకున్నావు. నశించిపోయే నన్ను వెతికి రక్షించావు. ఈరోజు నన్ను ఇంతగా హెచ్చించావు. కానీ నా హృదయంలో నాకు తెలుస్తుంది, ఇది కాదు నా జీవితం, దీని కొరకు కాదు నేను సృష్టించబడింది, దీనికన్నా అధికంగా ఏదో నేను చెయ్యాలి. అదేంటో నాకు తెలియజేయ్యా, నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా. ఎందుకంటే జీవితాన్ని కోల్పోయిన నన్ను అతి కొద్ది సమయంలో, అతి కొద్ది కాలంలో గొప్పమానిగా హెచ్చించావయ్యా అని దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశానండి. ఆ రాత్రి దేవుడి దర్శనంలో నాకు కనబడి, హీ వాజ్ టాకింగ్ టు మీ. ఐ కుడెంట్ సీ హిస్ ఫిగర్, బట్ ఐ కుడ్ సీ ఎ పర్సన్ అండ్ ఐ కుడ్ సీ గాడ్స్ వాయిస్, హియర్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరం వింటూ దేవుడు అంటాడు ఏంటంటే, విటీ ఈజ్ మై నిక్ నేమ్. మా నాన్నగారు మా ఇంట్లో అందరూ నన్ను విటీ అని పిలుస్తారు. దేవుడు కూడా నాతో మాట్లాడేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ హీ స్పీక్స్ త్రూ వాట్ పీపుల్ కాల్ మీ ద మోస్ట్, ద డియర్ పీపుల్ కాల్ మీ ద మోస్ట్. నన్ను ఇంట్లో ఎట్లా పిలుస్తారు అట్లా అంటే దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు కదా. సో దేవుడు మాట్లాడుతూ, విటి, నాకు నీ డబ్బు వద్దు, నాకు నువ్వు కావాలి. నాకు నీ డబ్బు వద్దు, నాకు నువ్వు కావాలి. నేను అనుకున్నాను, ఎంతగానో డబ్బు సంపాదించి వెనకాలండి సేవలో సహాయం చేద్దాం అనుకున్నా. కానీ దేవుడు అన్నాడు, నాకు నీ డబ్బు వద్దు, నాకు నువ్వు కావాలి. ఏం చేయమంటావు దేవా అంటే, గాడ్ ఈజ్ లైక్, అన్నీ విడిచిపెట్టి నా సేవ చేయి. ఇట్ వాజ్ అ టఫ్ కాల్. అప్పటికే ఐ హ్యాడ్ అ బిగ్ ప్రొడక్షన్ హౌస్, అన్నీ నడుస్తున్నాయి, అన్నీ మంచిగా వెళ్తున్నాయి, హైయెస్ట్ పెయిడ్ ఆడియో ఇంజనీర్, అంతా బాగుంది. సడన్గా అంతా విడిచిపెట్టి సేవకు రా అన్న మాట దేవుడు చెప్పినప్పుడు ఐ జస్ట్ టుక్ మేబీ ఫ్యూ డేస్. ఎందుకు? సేవ చేస్తానా అని కాదు, దేవుడు చెప్పాడో నాకు తెలుసు, కానీ ఉన్నదాన్ని ఎట్లా ర్యాపప్ చేసి ఐమ్ గోయింగ్ గో ఫార్వర్డ్ అని. సో అదే రీతిగా దేవుడు వాగ్దానం చేసిన రీతిగా, ఆయన చెప్పిన రీతిగా, ఆయన సెలవిచ్చిన రీతిగా నేనేం చేశానంటే, నాకు అన్నీ విడిచిపెట్టేసి ఐ షట్ డౌన్ ఎవ్రీథింగ్, ఐ క్లోజ్ డౌన్ ఎవ్రీథింగ్, అన్నీ విడిచిపెట్టి సేవకి సంపూర్ణంగా సమర్పించుకున్నానండి. దిస్ వాజ్ ఇన్ 2006 ఎండింగ్, 2006 ఎండింగ్. సో ఇంకా అప్పుడు సమర్పించుకున్న తర్వాత దేవుని సేవలో అప్పుడు నుండి 2007 నుండి ఫుల్ టైం ఐ వాజ్ ఇన్ మినిస్ట్రీ, నో అదర్ ఎక్స్ట్రా కరికులం, ఫుల్ టైం సర్వింగ్ గాడ్. ఈరోజు చాలామంది అనుకుంటారు, ఇప్పుడే ప్రారంభించారు అంతలోకి ఇంత బాగా వెళ్ళిపోయారు అంటారు. నో, ఇట్ వాజ్ బిహైండ్ 11 to 12 years of behind
సీన్స్. వెనకాల నుండి పనిచేస్తాం, వెనకాల నుండి ప్రయాసపడతాం, వెనకాల నుండి సేవలు ఉంటాం. సేవలు ఎంతకాలం ఉన్నారంటే నేను అంటాను, నా పుట్టిన నుంచి సేవలు తిప్పుతూనే ఉన్నారు మా నాన్నగారు. కానీ సేవల ఫుల్ టైం నేను సమర్పించుకుని చేస్తాం ఫ్రమ్ 2007 ఐ కుడ్ సే. అప్పుడు నుండి దేవుడు ఎన్నో సంవత్సరాలు వెనకాల నుండి ఆయన పని చేస్తానికి ఆయన భాగ్యాన్ని ఇచ్చాడండి. శక్తి లోపం లేకుండా అప్పచెప్పిన ప్రతి పనిలో నమ్మకంగా చేస్తానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతిదీ బాధ్యత తీసుకుని ప్రతిదీ ముందుండి చేయగలుగుతానికి దేవుడు సహాయం చేశారు. అన్ని విషయంలో దేవుడు ముందుకు నడిపిస్తూ ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళికలు నెరవేరుస్తూ హీ వాజ్ లీడింగ్ హైయర్ అండ్ హైయర్ అండ్ హైయర్ అండ్ హైయర్. ఇట్ వాజ్ గ్లోరీ ఆఫ్టర్ గ్లోరీ అని చెప్తాను నేనైతే. కానీ దేవుడు అన్ని విషయంలో హెచ్చించిన తర్వాత నా వివాహ జీవితం, ఐమ్ కటింగ్ షార్ట్ ఎవ్రీథింగ్, నా వివాహ జీవితంలో కూడా దేవుడు తన చిత్తంలో నడిపించి వివాహం అవటానికి సాయం చేసి, దాని తర్వాత సమస్తం ఎవ్రీథింగ్ వాజ్ ఆర్కెస్ట్రేటెడ్. అన్ని దేవుని చిత్తంలో అన్ని నడిపిస్తూ అన్ని క్రమపరుస్తూ తగిన సమయంలో తగింది తలుపు తెరుస్తూ దేవుడు, ఇంకో మాటలో చెప్పాలంటే అలాగే ఏ తలుపు నుంచి వెళ్ళాలో న్యూ చాప్టర్స్ ఇన్ లైఫ్ నడిపిస్తూ దేవుడు ముందుకు తీసుకొచ్చాడండి. ఆన్ మై 38th year, నా 30వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు, నూతన ప్రారంభం నీ జీవితంలో, నూతన కార్యాలు నీ జీవితంలో. ఎలాగే ఏంటి అనుకున్నప్పుడు విడన్నో ఎలా జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుడు అన్నాడు నూతన ప్రారంభం, నూతన కార్యాలు. ఆ సమయంలో దేవుడే సమస్తము ఆయన ప్రతి అడుగులో తెలివిగా ఆయన మాటను అనుగ్రహిస్తూ వాక్యం ద్వారా సేవకుల ద్వారంగా మా హృదయంలో మాకు తెలియజేస్తూ నడిపిస్తూ వచ్చాడు. నేను ఒక మీటింగ్కి సేవకి వెళ్ళినప్పుడు పరిచయం చేస్తానికి ఆన్ మై 30th year అప్పుడే ఎంటర్ అయ్యాను ఆగస్ట్లో. వెళ్ళినప్పుడు వైజాగ్లో నేను ఒక పరిచయం మూడు రాత్రులు నేను ప్రసంగం అందించిన తర్వాత మూడో రోజు మధ్యాహ్నం యూత్ మీటింగ్ జరుగుతుంది. వేరే వాళ్ళు చూస్తుంది, జస్ట్ కొద్దిసేపు మీరు వచ్చి కొద్ది క్వశ్చనరీ తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది అన్నారు. ఐ వాజ్ లైక్ వెల్ ఫైన్, బాగానే ఉంటుంది, వస్తాను తప్పకుండా అని చెప్పి వెళ్ళాను అంతే. ఆ స్థలంలోకి అడుగుపెట్టే సమయానికి అక్కడ ఆల్రెడీ ప్రార్థన జరుగుతుంది. ఒక సేవకుడు ప్రార్థన నడిపిస్తూ ఉన్నాడు. గొప్ప అభిషేకం ఆ స్థలంలో నేను చూశాను. నేను వెళ్ళి ఇంకా వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని ఒక సైడ్లో నిలబడి ఉన్నా. ఎవరిని డిస్టర్బ్ చేయకండి, ప్రార్థన ఎవరిని డిస్టర్బ్ చేయకండి. నేను వెళ్ళి ఒక సైడ్లో నిలబడి ఉన్నా. ఆ సేవకుడు ప్రార్థన చేస్తూ అందరి గురించి మాట్లాడుతూ నేరుగా ఆయన దిగి వచ్చాడు. నేను ప్రార్థనలో ఉన్నా. సడన్గా ఆయన నన్ను ఇలా తట్టి మైక్ కింద పెట్టేశాడు. తట్టి, దేవుడు మీతో మాట చెప్పమంటున్నారండి, చెప్తానికి నాకు భయంగా ఉంది, మీకు చెప్పాలంటే భయంగా ఉంది, చెప్పమంటున్నాడు, చెప్పాలని చెప్తానండి అన్నాడు. నేను వెంటన్నాను, దేవుడు మీకు మాటనిస్తే దయచేసి ధైర్యంగా చెప్పండి, డోంట్ హెసిటేట్ బ్యాక్. ఎందుకంటే అప్పటికే దేవుని సన్నిధి ఎంతో బలంగా నేను అనుభవిస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటాను. దేవుడు మాట్లాడేది ఏంటంటే ఆ సేవకుడి ద్వారంగా, నిన్ను ఒక పెద్ద పట్టణానికి తీసుకెళ్తున్నాను, ఒక నూతన పట్టణానికి తీసుకెళ్తున్నాను నిన్ను, అక్కడ నిన్ను వాడుకుంటున్నాను, నీ ద్వారంగా నూతన కార్యాన్ని జరిగిస్తున్నాను, నూతన సేవను ప్రారంభింపజేస్తున్నాను, ఐమ్ టేకింగ్ యూ దేర్ అన్నాడు. ఆయన మాట చెప్పిన వెంటనే నాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే నేను అప్పటికే చెన్నైలో మా నాన్నగారితో సేవలో ముమ్మరంగా పనిచేస్తూ ఎన్నో బాధ్యతలు కలిగి ఉన్నాం. కానీ ఆ సమయంలో ఆ మాట వచ్చినప్పటికీ నేను తర్వాత ఆ రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఆయన డిన్నర్ దగ్గర కలుసుకుని ఆయనతో మాట్లాడుతూ, బ్రదర్ మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నేను వెళ్ళాలన్నా మా నాన్నగారితో విడిచిపెడతాం చాలా కష్టం అండి అని అన్నారు. లేదు బ్రదర్, మీరు చూడండి, ఇది దేవుని చిత్తమే అయితే, ఇది దేవుని కార్యమైతే మీ నాన్నగారే మిమ్మల్ని పంపిస్తారు చూడండి అన్నారు. అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్, అంటే ఆ మాట చెప్పిన తర్వాత నేను అనుకున్నాను, సరే దేవా నువ్వు మాట ఇచ్చావు, నువ్వు చెప్పావు, నువ్వు చెప్తే జరుగుతుందిలే, జరిగితే జరుగుతుందిలే, అయినా నువ్వు చెప్తే జరుగుతుందిలే, నేను చేయాల్సింది ఏముంది, ఐఎమ్ రెడీ, ఐఎమ్ అవైలబుల్ అని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయాను. నేను చెన్నైకి వచ్చాను యాజ్ ఫార్వర్డ్ ఇన్ ద మినిస్ట్రీ. బట్ సడన్లీ సిచ్యువేషన్స్ చేంజ్, పరిస్థితులు మారిపోయాయి, అన్నీ మారిపోతా మా జీవితంలో కూడా వీ హ్యాడ్ అ రియలీ టఫ్ టైం అండి. ఎందుకంటే మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి విశ్వాసం అని నేర్పించారు. మేము ఎప్పుడైతే అన్నీ విడిచిపెట్టుకుని సేవకని వచ్చామో ఇట్ వాజ్ రియలీ హార్డ్ ఫర్ అస్ టు సర్వైవ్, ఆనెస్ట్లీ టాకింగ్. ఎందుకంటే వీ హ్యాడ్ టు ఎర్న్ అవర్ బ్రెడ్, వీ హ్యాడ్ టు మేక్ వాట్ వీ హ్యావ్ టు మేక్ టు గెట్ వాట్ వీ వాంట్. ఇట్ వాజ్ అ టఫ్ ఆప్షన్. ఎందుకంటే మా నాన్నగారు అంటారు, త్యాగం లేనిది సేవ లేదు, నువ్వు త్యాగపూర్వకంగా సేవ చేయగలిగితే చేయి, లేకపోతే నువ్వేం చేసుకుంటావు చేసుకో, సింపుల్ యాజ్ దట్.
సో ఇట్ వాజ్ అ టఫ్ థింగ్, ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ థింగ్. కానీ వివాహం అయిన తర్వాత మరలా అప్పటికే నా ప్రథమ కుమారుడు జన్మించాడు. ఎవ్రీథింగ్ వాజ్ హార్డ్. మా పరిస్థితులు కష్టమైన తర్వాత నాకు ఉన్నదంతా పెట్టి సేవ చేస్తాం ప్రారంభించాను. నాకు ఉన్నదంతా, నా కారు ఉంటే కారు అమ్మి ఐ డిడ్ అన్ ఈవెంట్, వర్షిప్ జీసస్ అనే కాన్సర్ట్ హైదరాబాద్లో పెట్టాను. ఉన్నవన్నీ ఐ పుట్ ఎవ్రీథింగ్ దట్ ఐ కుడ్, ఉన్నవన్నీ పెట్టి దేవా నీ సేవ కొరకు నేను పెట్టేస్తానయ్యా అన్నట్టుగా ఎవ్రీథింగ్ ఈజ్ సాక్రిఫైస్డ్. బట్ దెన్ ఆ సిచ్యువేషన్కి వచ్చేటప్పుడు ఏంటి జీవితం, హౌ ఆర్ వి గోనా సర్వ్, ఎలా సేవ చేస్తాం, ఎలా ముందుకెళ్తాం, ఎలా జరుగుతుంది అనే పరిస్థితుల్లో వి వర్ ఇన్ ద క్వశ్చన్, ఏం చేయాలి. దాని తర్వాత నేను అనుకున్నాను, దేవా ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలీదు, మేము ఎలా జీవించాలో తెలీదు, మేము ఎలా సేవ చేయాలో తెలీదు. దేవా మమ్మల్ని నువ్వు పోషించు, మేము నీ సేవ చేస్తాము అని ఎంతగానో ప్రార్థన చేసాం. 30th year వాజ్ రియలీ టఫ్ ఫర్ మీ. నా జీవితంలో దేవుడు రేపేయడం అని చెప్పచ్చు. దాని తర్వాత బై September, October, it was that is August, September, October was really tough situation మా లైఫ్లో. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను మా భార్య కలిపి మేము మాట్లాడుకున్న ఒక నిర్ణయానికి వచ్చి దేవుని సన్నిధిలో ఒకే విజ్ఞాపన చేసాం. దేవా మమ్మల్ని నువ్వు ఎక్కడన్నా తీసుకెళ్ళి వాడుకుంటావంటే వాడుకో, లేకపోతే మమ్మల్ని ఏ రీతిగానే నీ సేవలో వాడుకుంటావంటే వాడుకో, నువ్వే మమ్మల్ని పోషించు. లేకపోతే వాట్ ఐ వుడ్ డూ, ఇప్పుడు సహాయం చేసినట్టే ఐ విల్ బీ బిహైండ్ ద స్క్రీన్, వెనకాల నుండి సహాయం చేస్తాను, కానీ ఐ విల్ డూ సంథింగ్ టు ఎర్న్ మనీ, టు ఎర్న్ బ్రెడ్ అండ్ బటర్, టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఇది చేసుకుంటూ నేను నీ సేవలో ఉంటానయ్యా, లేకపోతే నువ్వు సంపూర్ణంగా నువ్వు పిలుచుకో, నువ్వు తీసుకో, నువ్వు నడిపించు. అప్పటికి ఆ సేవకుడు చెప్పిన ప్రవచనం మా మైండ్లో లేదు. వి ఫర్గాట్ అబౌట్ ఇట్. నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత నా భార్యతో చెప్పాను, అయిపోయింది. కానీ ఉన్న పరిస్థితుల్లో వి ఫర్గాట్ దట్ ప్రామిస్, దట్ వర్డ్, ద ప్రాఫెసీ. అది మర్చిపోయాము. మా ఉన్న పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ ఎమోషన్ వి ప్రేడ్ దిస్ గాడ్, 2 ఆప్షన్స్ లార్డ్, ఏది చేయమంటావు చెప్పు. ఒకటి సంపూర్ణంగా నీ పిలుపు, నీ సేవ, లేకపోతే వీ విల్ ఎర్న్ ద బ్రెడ్ అండ్ బటర్ అండ్ జస్ట్ వెనకాల నుండి నీ సేవలో సహాయం చేస్తాను. ఇంతే దేవా, ఏం చేయమంటావు అన్న సమయంలో మాకు బాధ, చేస్తున్నది ఆపలేము. అదే సమయంలో ఇలాగ బ్రతకలేము, ఇలా ముందుకెళ్ళలేము. హౌ డు వి లివ్, హౌ డు వి టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, హౌ డు వి సర్వ్ గాడ్, ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఈ మాట నేను ఐఎమ్ ట్రైంగ్ టు బి వెరీ ఓపెన్ ఎనఫ్ టు జస్ట్ టెల్ యూ, నా జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు మీ జీవితంలో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ స్ట్రైట్, సింపుల్ అండ్ స్ట్రైట్ అండ్ ఆనెస్ట్ ట్రూత్. ఎందుకంటే మీరు చాలామంది అనుకుంటారు, చాలామంది అన్నయ్య ఏంటంటే మీకేంటంటే మీరు జైపాల్ గారు కొడుకు, మీకేం తక్కువ అవుతుంది, మీకు మీ నాన్నగారు చచ్చిపెట్టి ఇచ్చేస్తారులే అండి, లేకపోతే మీకు సేవ చెప్పెట్టి అప్పచెప్పేస్తారులే అండి. నో, మై ఛాలెంజ్ వాస్ టోటలీ డిఫరెంట్. నేనైతే దేవా నువ్వు నన్ను పిలుచుకుంటే, నువ్వు మా నాన్నగారిని పిలుచుకున్నావు, ఆయన నడిపించావు, ఆయన దీవించావు, ఆయన హెచ్చించావు, ఆయన వాడుకుంటున్నావు, ఇట్స్ హిస్ ప్రామిస్. నువ్వు నన్ను పిలిస్తే నేను నీ కొరకు జీవిస్తాను, నువ్వు నాకు పిలుపునిస్తే, నాకు సేవనిస్తే నేను చేస్తాను. సో ఐ వాజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ టు ఆస్క్ గాడ్. ఆ పరిస్థితుల్లో నా భార్య అప్పటికే షీ వాజ్ ప్రెగ్నెంట్. యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, టెల్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్. షీ వాజ్ ప్రెగ్నెంట్. యా, గో హెడ్. ఎప్పుడైతే ఆయన వచ్చి ఇలాగా ఒక దైవజనులు ఇలాగ ప్రవచించారని చెప్పారో, అప్పుడు మేము మొదటిగా అప్పుడు ఇంచుమించు నాకు 6 నెలలు అనుకుంటానండి, ఎవన్ నా గర్భంలో ఉండే అప్పుడు ఆ 6 నెలల సమయంలో మేము మొదటిగా ఆయన అది చెప్పిన వెంటనే మొదట దేవుణ్ణి అడుగుదాం, ఇది దేవుని నుంచేనా లేకపోతే ఇది ఒట్టి మాటనా, ఒకసారి విల్ టేక్ కన్ఫర్మేషన్. అంటే దేవుడు ఆయనకు చెప్తే మనకు కూడా చెప్తాడు కదా అనే ఆ ఉద్దేశంతో మేమిద్దరము అక్కడే మోకరించి, దేవా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ప్రవచనం అయితే ఇలాగ చెప్పారు, మీ బిడ్డ, మీ కుమారుడు, మీ దైవజనుడు, మీ సేవకుడు అలాగ చెప్పాడు, కానీ మీరు చెప్పండి, మీరు మాతో స్పష్టంగా మాట్లాడని, మీ వాగ్దానాన్ని దయచేయండి, మేము సేవ ఆరంభించాలా. ఇంకా అప్పటికి మాకు హైదరాబాద్ అని తెలియదండి, పెద్ద పట్టణం అనే తెలుసు, అది హైదరాబాద్, అది
విశాఖపట్నమా, అది విజయవాడనా, ఇవన్నీ మాకు ఇంకా అసలు బయట దేశమా, బయట అంటే అప్పుడే మేము యూఎస్కి వెళ్ళి ఒక 16 సిటీస్కి వెళ్ళి దేవుని పరిచర్య చేసాం. మేబీ దేవుడు అది చెప్తున్నాడేమో అని అనుకొని ఉన్నాము. కానీ దేవుని ఉద్దేశాలు ఎప్పుడు వ్యత్యాసంగా ఉంటాయి కదా. అప్పుడు మేము ఇద్దరం మోకరించి ప్రార్థన చేయగానే దేవుడు స్పష్టంగా ఈ మాట మాట్లాడాడండి. బైబిల్ తెరవగానే యెషయా 58వ అధ్యాయము 10వ వచనంలో, ఆశించిన దానిని ఆకలి గొనిన వానికిచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలోని వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వల్లే నుండును. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలంన ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరములు క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయు వాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును అని ఈ వాగ్దానం వచ్చిందండి స్పష్టంగా. నాకైతే ఈ వాగ్దానం చదివేటప్పుడు పరిశుద్ధాత్ముడు నా హృదయంలో తెలియజేస్తున్నాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టు, వాక్యమైన ఆహారాన్ని పెట్టు, ఆత్మీయ ఆహారాన్ని పెట్టు. వస్త్రాలు లేని వారికి ఇంకో వాక్యం కూడా, వస్త్రాలు లేని వారికి వస్త్రాన్ని ధరింపజేయి. అంటే గాడ్ వాస్ టెల్లింగ్ క్లోత్ దెమ్. అంటే దేవా ఏం వస్త్రమయ్యా? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నీతి అనే రక్షణ వస్త్రము వారి మీద ధరింపచేయాలి. నా రక్తము వారిని కడుగుతానికి నువ్వు వెళ్ళి చెప్పాలి. నువ్వు చెప్తే వారు అంగీకరిస్తారు. గాడ్ వాస్ టెల్లింగ్ ఓవర్ అండ్ నీతి అనే రక్షణ. ఆహారం లేని వారికి ఆహారం పెట్టు. ఇది మరలా ఇంకోటి ఏంటంటే, దుఃఖంలో ఉన్నవారు, కృంగిపోయిన వారు, విరిగిన పరిస్థితుల్లో ఉన్నవారు, వీరందరూ నీ దగ్గరకు వస్తారు. ఇంకొక చోట ఆ మాట ఇచ్చాడు. మేము మాట్లాడుకుంటాం, ఏంటి దేవుడు ఇలాగంటున్నాడు? మేము దేవుని సన్నిధిలో మాట్లాడుతూ, దేవా ఏంటయ్యా, ఏంటి దేవా, మాకే గతి లేదు, మాకే తినటానికి లేదు, మాకే కష్టంగా ఉంది, మాకే మా కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టంగా ఉంది అంటే, నువ్వు వెళ్ళి ఆకలితో ఉన్న వారిని ఆహారం పెట్టంటున్నావు, ఇది చేయమంటున్నావు, అది చేయమంటున్నావు, ఇది ఎలా కుదురుతుంది? కానీ ఆ వాక్యం కింద చదివితే ఏముంటుంది అంటే, మీరు ఎన్ని చేస్తే యూ విల్ బీ లైక్ వెల్ వాటర్డ్ గార్డెన్స్. అది ఆ మాట ఉంటుంది, తెలుగులో చదవండి ఆ మాట. క్షామకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఎలా అంట? ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటలాగా ఉంటావు. నువ్వు సముద్రంలో ఉంటావు, నువ్వు ఆశీర్వాదంలో ఉంటావు, నువ్వు వెళ్ళేది చేయి. అప్పుడు ఆ విషయం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తను చెప్పిన రీతిగానే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన కనిపెట్టున్నాం. ఆ సమయంలో అలా నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఎట్లా హౌ డు వి గో ఫార్వర్డ్ అనేది మేము ఇది చేస్తా ఉన్నప్పుడు, ఒకరోజు మా నాన్నగారితో మాట్లాడుతూ మా నాన్నగారు అన్నారు, గో టు హైదరాబాద్ ఫర్ అ వైల్ అన్నాడు. ఆయన అన్న వెంటనే గో టు హైదరాబాద్ ఫర్ అ వైల్ ఆయన అన్న వెంటనే ఐ వాజ్ లైక్, హైదరాబాద్ అనేది మైండ్లో స్ట్రైక్ అయింది. దాని తర్వాత నేను తనతో వచ్చి, డాడీ హైదరాబాద్కి వెళ్ళమంటున్నారు కొన్ని రోజులకి అని. ఐ వాజ్ లైక్, అప్పటికి ఇంకా డైజెస్ట్ కాలే. ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకుంది నిన్ను హైదరాబాద్కి. ఐ హ్యావ్ చూజన్ యూ టు గో టు హైదరాబాద్. ఆ మాట హైదరాబాద్ వస్తే నిజంగా చెప్తున్నాను అండి, హైదరాబాద్ నన్ను తెచ్చుకోకండి. బిఫోర్ కమింగ్ టు హైదరాబాద్, ప్రపంచంలో ఏ స్థలానికి నువ్వు వెళ్ళావు సేవ చేస్తానికంటే నేను హైదరాబాద్కి వెళ్ళనంట. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన ఆలయాల్లో కావాల్సిన చర్చెస్ కావాల్సినంత ఇది ఉంది, మళ్ళీ నేను ఎందుకు అక్కడ అన్న రీతిగా ఐ ఆల్వేస్ యూస్ టు సే, ప్రపంచంలో వేర్ ఈజ్ లాస్ట్ డెస్టినీ అంటే హైదరాబాద్ అనేవాడిని. కానీ దేవుడు నువ్వు హైదరాబాద్కే వెళ్ళాలి అన్నప్పుడు ఫర్ మీ ఇట్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. నేనైతే సరే దేవా నీ చిత్తం అయితే నీవే కన్ఫర్మ్ చేయి అన్న తర్వాత God one after another he was confirming continually he was confirming. ఆయన మరలా కన్ఫర్మ్ చేస్తూ, దేవుడు ఇదే పట్టణానికి నువ్వు వెళ్ళాలన్నారు. అప్పటికి నా భార్య చెప్పిన రీతిగా షీ వాజ్ 6 months ప్రెగ్నెంట్. అండ్ ఆ టైంలో ఆ ఫేజ్లో ఎలాగ వెళ్ళాలి,
కొంతమంది సలహా ఇచ్చింది ఏంటంటే నువ్వు ముందెళ్ళు, తర్వాత అంత సెటిల్ అయిన తర్వాత టేక్ యువర్ వైఫ్. కానీ నేను ఒకటే అన్నా, దేవా నువ్వు నన్ను పిలుచుకున్నావంటే ఐఎమ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ లీవింగ్ ఆల్ టుగెదర్ వన్స్ ఫర్ ఆల్. ఇంకా మరలా కొద్దిగా కాదు, ఒకేసారి మేము వెళ్తాము అని నిర్ణయించుకున్నాం. అండ్ చాలామంది అన్నారు గర్భవతురాలని అలా తెప్పకూడదు, కీడైపోతుంది, అదా అయిపోతుంది, ఇలా అయిపోతుంది. ఐ సెడ్ నో, ఐఎమ్ టెలింగ్ యూ అండి, ఇవన్నీ దేవుడు హైదరాబాద్కి వెళ్ళు అన్న తర్వాత ఇట్ వాజ్ హార్డ్లీ 7-8 days. ద మూమెంట్ స్టార్ట్ ఇన్ 15 days, బట్ ద ఎంటైర్ థింకింగ్ ద ప్రాసెస్ 7-8 daysలో హైదరాబాద్ అండ్ నేను మాట ఇచ్చిన తర్వాత వివర్ లైక్ ఇమ్మీడియట్లీ ఎక్కడ ఇల్లు దొరుకుతుందా, ఏదైనా ఇల్లు చూడండి. దెన్ ఒకే ఇల్లు నాకు దేవుడు చూపించాడు. దెన్ ఐ సెడ్ గో, దిస్ ద హౌస్. వచ్చాను, చూసుకున్నాను, ఇల్లు డన్, కన్ఫర్మ్. వెంటనే వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకున్నా, ప్యాక్డ్ ఎవ్రీథింగ్. నా పెద్ద కొడుకు అప్పటికే చాలా చిన్నోడు అండ్ గర్భవతురాలు. నా దగ్గర ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఫినాన్సెస్, ఐ డోంట్ నో హౌ ఐమ్ గోన్ టు డూ, వాట్ ఐమ్ గోన్ టు డూ. ఎలా చేస్తా, ఏం చేస్తా, ఎలా జీవిస్తానో తెలీదు. చాలామంది అన్నారు పొరపాటు చేస్తున్నావేమో, నిజంగా దేవుడు మాట్లాడా, లేకపోతే నీ అంతటా నువ్వు నిర్ణయించుకుని వెళ్ళిపోతున్నావా, నీ అంతటా నువ్వు ఆశపడి వెళ్ళిపోతున్నావా, లేకపోతే నిజంగానే దేవుడు చెప్పాడా, సిట్నా. సో ఇవన్నీ ద క్వశ్చన్ మార్క్స్ వర్ దేర్. ఇవన్నీ వేసేటప్పటికి ఐ వాజ్ లైక్, దేవుడు చెప్పాడు, నేను చేస్తా. ఐ డోంట్ కేర్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. నిజంగా దేవుడు నాతో చెప్పాడని నేను నమ్ముతున్నాను. ఐ హ్యావ్ ద అష్యూరెన్స్, ఐఎమ్ రెడీ టు జంప్, ఐఎమ్ టేకింగ్ ద లీప్, ఐఎమ్ టేకింగ్ ద డైవ్. అలాగని చెప్పి హైదరాబాద్కి వచ్చామండి. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, హౌ వాజ్ యువర్ ఫీలింగ్ వెన్ ఐ టోల్డ్ యూ దాట్? ఆనెస్ట్గా చెప్పాలంటే ఆయన లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేనండి. సో ఆయన ఏదంటే అది మీ వెంటే. ఇంకా దేవుడు స్పష్టంగా ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో ఇంకా నో టర్నింగ్ బ్యాక్. ఎందుకంటే గతంలో ఒక చిన్న సంఘటన చెప్పాలనుకుంటున్నాను. జెడి పుట్టిన 3 నెలలకి అప్పుడు చాలా ఉజ్జీవ సభలు జరిగేవి. అంటే మా మామయ్య గారిది, డాడీది. ఆ ఉజ్జీవ సభల సమయంలో వారానికి 3 రోజులు అంటే గుంటూరు అయిన వెంటనే గూడూరు, దాని తర్వాత అదైన వెంటనే అసలు గ్యాప్ లేకుండా మీటింగ్స్ ఉండేవి. అంటారు కదా, పుట్టిన 2 నెలలకే మీటింగ్ స్టార్ట్ అయినాయి. అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే వాళ్ళము. ఇంకా జెడి పుట్టిన తర్వాత ఎందుకు బ్రేక్ తీసుకోమని చాలామంది చెప్తారు కదా. బాలింతరాలు ఎక్కడ తిప్పొద్దు, చిన్న బిడ్డను ఎక్కడ తిప్పొద్దు అని అందరూ అంటూ ఉంటారు కదా. అట్లా అనినప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఈసారికి మీరు వెళ్ళండి, నేను జెడి ఇంట్లోనే ఉంటాము, మేము ఇక్కడే ఉంటాము, మీరు వెళ్ళి రండి అనేసి చెప్పినప్పుడు ఆయన అన్నారు, పర్వాలేదు వచ్చేసి, ఏం కాదు, దేవుని సేవకే కదా. అంటే ఇంత చిన్న బిడ్డని ఎలాగ తీసుకుని అన్నీ అసలు గ్యాప్ లేకుండా అనమాట, వారం తర్వాత వారం, కష్టం కదా అండి అని అంటే ఆయన ఒకటే అన్నారు, నువ్వు దేవుడు తేల్చుకోండి అన్నారు. అని అంటే నేను ఆ చిన్న విషయం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, దేవా ఏంటి వెళ్ళమంటావా ఉండమంటావా అని అంటే స్పష్టంగా నువ్వు వెళ్ళు అని వచ్చింది, వాక్యంలో నువ్వు వెళ్ళు అని వచ్చింది. ఏంటి దేవుడు కూడా ఇట్లా అంటున్నాడు, సర్లే దేవుడు వెళ్ళమంటున్నాడు కదా, దేవుడికి వ్యతిరేకంగా జరిగితే మనకి నష్టము. నాకు అప్పటికే ఎన్నో పాఠాలు నేను నేర్చుకున్నాను. సో వెళ్ళకపోతే చాలా కష్టము, చాలా అపాయకరం అనేసి వెళ్ళానండి. వెళ్ళిన ఆ వారానికే గొప్ప తుఫాను, వరదలు, చెన్నై అంతా మునిగిపోయింది. 3 రోజులు ఎలక్ట్రిసిటీ లేకుండా, 3 రోజులు కరెంటు లేకుండా, ఎటువంటి సదుపాయం లేకుండా మొత్తం చెన్నై అంతా చీకట్లో ఉండింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం వాటర్ అంతా అపార్ట్మెంట్స్లో రావటము, మునిగిపోవటము, చెన్నై అంతా భయంకరమైన వరదలు. అది ఇంచుమించు 2015 ఫ్లడ్స్ అనమాట చెన్నైలో అది వచ్చినప్పుడు. ఇంకా అప్పుడు అర్థమైంది దేవుని ప్రణాళిక, ఎందుకు నన్ను వెళ్ళమన్నాడు. ఒకవేళ నేను కానీ ఇదే క్షేమము, ఇదే సుఖం అని ఇంట్లో ఉంటే నా బిడ్డ సంగతి ఏమై ఉండేది. అప్పటికి ఎవ్వరూ ఇంట్లో లేరు, మీటింగ్స్లో ఉంటారు, ఎవరు సహాయానికి లేరు.
ఎంత కష్టమై ఉండేది, ఎంత అంధకారంలో ఉండేవాళ్ళము, ఎంత ఎంత తెగులు ఉండేది, నేను ఏం చేయగలుగుండేదాన్ని అని నేను అనుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అయింది. దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాను, కాబట్టి నాకు క్షేమము, మేమందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి క్షేమం అని. సో ఈసారి ఆయన చెప్పినప్పుడు ఇంకా దేవుడు వాగ్దానం ఇస్తే ఇంకా అస్సలు వెనక తిరగకుండా మీరు ఏదంటే అది, అందరూ గర్భవతి వద్దు వద్దు అన్నా కానీ నాకు మాత్రం ఆయన పక్కనుంటే అదే క్షేమం అన్నది. సో ఆయనతో పాటు దేవుని వాగ్దానం పట్టుకొని వచ్చాను. యా, సో మొత్తం A to Z అన్నీ ప్యాక్ చేసుకుని హైదరాబాద్కి బయలుదేరి వచ్చామండి. వచ్చేటప్పుడు నేను ముందే బండి వెళ్ళిపోయింది, ట్రక్ లోడెడ్ విత్ ఆల్ ద, మా దగ్గర ఏం లేవు పెద్ద, నా దగ్గర మోస్ట్లీ ఉన్నాయి ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, పియానో ఇవి, అండ్ ఏంటి డబ్బా బట్టలు, అన్ని అట్ట డబ్బాల్లో బట్టలు. సో నో ఫర్నిచర్, నథింగ్, ఏం లేదు. వి కేమ్, ఇక్కడికి వచ్చాము. వచ్చి జస్ట్ వచ్చిన రాత్రి వి వర్ ఇన్ హోటల్ బికాజ్ అన్నీ ఇంకా ఇట్ వాజ్ అ బిగ్ మెస్ అని. నెక్స్ట్ రోజు అన్నీ సర్దుకున్నాము. గెట్ టుగెదర్ జరిగింది హైదరాబాద్లో, నాన్నగారు ఫ్యామిలీ అందరూ వచ్చారు. సో దే ఆల్ కేమ్, గెట్ టుగెదర్ అయింది. నెక్స్ట్ డే హౌస్ ఓపెనింగ్ పెట్టుకున్నాము, షిఫ్టింగ్లోకి దిగాము, అన్నీ షిఫ్ట్ చేసుకున్నాము. ఇంకా వచ్చి ఆ నెక్స్ట్ నైట్, అంటే ఆ రాత్రి నెక్స్ట్ డే ఏమైందంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో అఫీషియల్గా 3 daysలో ఉమ్ము నీరు పగిలిందండి తనకి. షీ హ్యాడ్ అ ఎర్లీ వాటర్ బ్రేక్. అంటే అప్పటికి షీ వాజ్ ఓన్లీ 27 weeks, 27 వారాలే. 27 వారాలకి గర్భంలో ఉమ్ము నీరు పగిలితే ఏమవుతుంది? దిస్ వాట్ డాక్టర్స్ అన్నారు, ఇంకా లంగ్స్ ఫామ్ అవ్వలేదు, బిడ్డకి ఊపిరితిత్తులు సిద్ధపడలేదు, బయటికి తీయలేము, బ్రతికి ఛాన్సెస్ లేదు. అలా సర్జరీ చేసినా కూడా బయటికి తెస్తే NICUలో పెట్టాలి, ఆక్సిజన్ కంటిన్యూస్గా పెట్టాలి, గొట్టాలు పెట్టి ఫుడ్, ఆక్సిజన్స్ ఇవన్నీ పెట్టాలి, చాలా కష్టం, బ్రతుకుతాం, చాలా ఛాలెంజింగ్ ఇచ్చారు. నాకైతే ఏం చేయాలో అర్థం కాలే. దేవా, నిన్ను నమ్ముకుని ఈ పట్టణంలోకి అడుగు పెట్టా. నేను ఒకటే అంటాను ఏంటంటే, అడుగు పెట్టిన వెంటనే పాతాలోకం అంతా నాకు విరోధంగా యుద్ధానికి వచ్చినట్టు ఉంటుంది. నాన్నగారు వచ్చారు, కుటుంబాలు అందరూ వచ్చారు, ప్రార్థన చేశారు, టాటా బాబాయ్ చెప్పి వెళ్ళిపోయారు. మా దగ్గర ఉన్నదంట ఒక కార్పెట్, ఒక హ్యూజ్ కార్పెట్ అండ్ బాక్సెస్ ఆఫ్ క్లోత్స్, బట్టల అట్ట డబ్బాలు, ఇన్స్ట్రుమెంట్స్, స్టూడియో ఎక్విప్మెంట్, అది అంతే. దట్స్ ఆల్ దట్ వీ హ్యాడ్. కూర్చుంటే స్థలం ఉండదు, కింద కూర్చుంటాం. సో ఎలాగా హౌ వి లివ్ తెలీదు, ఎలా ముందుకెళ్తాం తెలీదు. ఈ పట్టణానికి ఎందుకు వచ్చాం? నో సర్టనిటీ, అంటే ఏంటి షూరిటీ లేదు, ఏం జరగబోతుందో తెలియదు, ఎలా సేవ చేయబోతున్నామో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఇది సింపుల్గా మీకు రిలేటెడ్ చేసి చెప్పాలంటే, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడండి, రేపు లేచి మీరు బయలుదేరుతున్నారండి. మీరు మీకు తెలియని పట్టణానికి, మీరు ఎప్పుడు ఏ స్థలానికి వెళ్ళనంటారో ఆ స్థలానికి వెళ్తున్నారు, అక్కడ జీవించబోతున్నారు. ఏం చేస్తారు? అలాంటి అన్సర్టనిటీలో ఉన్నాను అప్పటికే. కానీ ఒకటే ప్రార్థన చేస్తున్నా, దేవా నువ్వు నా తోడు రా, నువ్వు నా చిత్తం రా. ఎందుకంటే ఈ ఒక్క మాట చెప్పాలి నేను. మేము చెన్నైలో బయలుదేరుతూ ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అంతా వెళ్ళిపోయింది. నాకైతే ఈ ప్యాకింగ్ బిజీలో ఉండి అన్నీ ప్యాక్ చేసుకుంటా నెవర్ రియలైజ్డ్ చెన్నై నేను వదిలేకపోతున్నాను. ఎందుకంటే మీటింగ్కి మామూలుగా ప్యాక్ చేసుకుని తిరుగుతూ ఉంటాం కదా, కంటిన్యూస్ ట్రావెలర్స్ మేము. సో అలాగే వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. కానీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత, లాస్ట్ ఫ్లైట్, ఇటువైపు నా భార్య ఉంది, ఇటువైపు నా కొడుకున్నాడు, ఈడు పెద్దోడు. తను అప్పటికే చాలా లేట్ అయిపోయింది, గర్భవతి, అలసిపోయింది, కళ్ళు మూసుకుంది, పడుకుంది. ఫ్లైట్ ఇంకా టేక్ ఆఫ్ అవ్వాలి. సడన్గా టేక్ ఆఫ్ అవుతాను, రన్వేలోకి వచ్చింది ఫ్లైట్. వీడి ఇటువైపు చూసి బాయ్ బాయ్ అని చేయి ఎత్తి బయట చెప్తా ఉన్నాడు. అప్పుడు ఒక్క సెకండ్కి నాకు అర్థమైంది, అర్రే నేను చెన్నై వదిలేళ్ళిపోతున్నానా ఏంటి, మన పెరిగిన స్థలాన్ని వదిలేళ్ళిపోతున్నానా, అన్నీ మన బ్యాక్గ్రౌండ్, మన సేఫ్టీ అంతా ఉన్న స్థలాన్ని వదిలేళ్ళిపోతున్నానా, ఎక్కడికి వెళ్తున్నావు తెలీదు, ఏం చేస్తావు తెలీదు, ఎలా జీవిస్తావు తెలీదు, రేపు ఎలాగా తెలీదు. మొత్తానికి అన్నీ విడిచిపెట్టుకుని, అన్నీ నిర్ణయించుకొని ముందుకెళ్తున్నావా? అర్థం కాలే. ఇటు చూస్తే తిని అలసిపి పడుకుని ఉంది, తనకేమో శక్తి లేదు, ఇక్కడేమో బాబు. ఏం చేయబోతున్నావు? అప్పటికే ఫ్లైట్ రన్వేలో ఉన్న వలన లైట్స్ ఆఫ్ చేస్తారు, లాస్ట్ ఫ్లైట్ కాబట్టి. చీకటి 10:30 ఆ టైం, అంతా చీకటిగా ఉంది. కంట్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి. 2 గంటలోంచి ఏడుపు ప్రారంభించింది. నేను వెళ్ళిపోతున్నాను,
ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, నేను వెళ్ళిపోతున్నాను, ఎలా జీవిస్తానో తెలియదు, వెళ్ళిపోతున్నాను. నన్ను నమ్ముకుని నా భార్య ఉంది, నా కొడుకున్నాడు, ఇంకొక గర్భంలో బిడ్డ ఉన్నాడు, ఏం చేస్తానో తెలీదు అన్న భయం. కానీ ఏడుస్తూ నేను ఒకటే ప్రార్థన చేశానండి ఆ ఫ్లైట్లో, దేవా నీ ఇష్టమయ్యా, నీ ఇష్టం. ఎప్పుడో చావాల్సిన నన్ను నువ్వు బ్రతికించుకున్నావు, ఎప్పుడో లోకం పాపంలో కొట్టుకుపోవాల్సిన నన్ను నువ్వు ఈరోజు నిలబెట్టుకున్నావు. ఇంతవరకు నా జీవితాన్ని ఒక ప్రయోజనకరంగా దీవెనకరంగా చేసావు, ఇంకా ముందు కూడా నువ్వే చూసుకో అయ్యా. నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు. కొంతమంది అయితే నేను వెళ్ళే ముందు రోజే గొడవ, వద్దు వాడిని పంపించొద్దు, చంపేస్తారు వాడిని, వద్దు వాడిని పంపించొద్దు, వాడు ఇంకా పాడైపోతాడు, వాడు ఉండడు, వాడు ఉండలేడు. అందరూ చాలా మాటలు ఉన్నారు. ఒకరైతే వెళ్ళనే నెల రోజులు మొత్తం అన్ని ప్యాక్ చేసుకుని వస్తాడు కదా తిరిగి వెనక్కి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు, కానీ అవన్నీ ఏం పట్టించుకోలే. ఆ ఫ్లైట్లో ఏడుపుతో, దేవా నిన్ను నమ్ముకుని వస్తున్నానయ్యా, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు, నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం. విశ్వాసంతో నీ పిలుపుని నమ్మి వస్తున్నాను. జీవిస్తే నీ కొరకు జీవిస్తాను, చస్తే నీ కొరకు చేస్తాను. సపోజ్ ఎవరైనా చంపితే మొక్కలుగా మమ్మల్ని అందరినీ నరికేసినా పర్వాలేదు, నీ సేవ కొరకు జీవిస్తానయ్యా, నీ పిలుపు కొరకు జీవిస్తానయ్యా అని తెగించుకున్నానండి ఆ రోజు. ఆ ఫ్లైట్లో ప్రేయర్ చేశాను, కానీ వచ్చిన 3వ రోజే తన ఉమ్మునీరు పగులుతాం. ఏం చేయాలో అర్థం కాలే. తెల్లవారుజామున లేచిన వెంటనే ఉమ్మునీరు పగిలిపోయి కారిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలే. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం, పరిగెత్తుకుని వెళ్ళాం. అక్కడ డాక్టర్స్ వెంటనే NICU ఇంటెన్సివ్ కేర్లో పెట్టేశారు. ఏం అర్థం కావట్లేదు. ఎవరికైనా ఫోన్ చేసి చెప్తే, ముందే చెప్పాను కదా, వెళ్ళొద్దన్నాను కదా, చెయ్యొద్దన్నాను కదా, ఆల్రెడీ విరిగిన పరిస్థితి, అర్థం కాని పరిస్థితి, కన్ఫ్యూజన్ స్టేట్, ఏమవుతుందో తెలియని పరిస్థితి. కానీ ఆ సమయంలో ఆదరణ మాటలు కోరే వ్యక్తికి ముందే చెప్పాను కదా అంటే ఎలా ఉంటుంది? ఇంకా విరిగిపోయా. ఏం చేయాలో అర్థం కాలే. ఒక్కడిగా అక్కడ హాస్పిటల్ నిలబడి ఉన్నా. నేను చేయగలిగినంత ఒకటేనండి, తిరిగి తన ఇంటెన్సివ్ కేర్లో ఉన్నప్పుడు లాట్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అక్కడికి మోకరించి హాస్పిటల్లోనే ఐ బ్రోక్ డౌన్. ఏడుస్తూ ప్రార్థన చేస్తాను దేవునికి, దేవా, ఎందుకంటే అప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఐఎమ్ సారీ, వీ హ్యావెంట్ ప్రిపేర్డ్ ఎనీథింగ్. ఒక స్క్రిప్ట్ లాగా ప్రిపేర్ చేసి చెప్తాం కాదు, కానీ హృదయంలో ఉన్న మాటలు చెప్తాను కాబట్టి ముందు కొంచెం అటు ఇటు తిప్పి చెప్పినా కూడా క్షమించండి. కానీ అప్పటికే డాక్టర్ చెప్పింది ఏంటంటే 50-50 ఛాన్సెసే. బిడ్డను లాట్ ఉంచితే తల్లికి ఆపది, బయటికి తెస్తే ఊపిరితిత్తులు ఇంకా సిద్ధపడలేదు కాబట్టి, లంగ్స్ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, అంటే 32 to 34 వీక్స్ వరకు రెడీ అవ్వదు కాబట్టి, ఇప్పుడు కేవలం 27 వీక్సే బిడ్డ బ్రతుకుతానికి ఛాన్స్ లేదు. అంత ఆక్సిజన్లు గొట్టాలు పెట్టినా కూడా చాలా కష్టము. అలా పెట్టినా కూడా ఎంతో ఖర్చు అవుతుంది, కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది అని ఎంతో చెప్పారు. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఒక పక్క లాప్ట్ ఉంటే తనకు ఆపది, బయటికి తెస్తే బిడ్డకు ఆపది. వాట్ డూ యూ చూస్? ఏం కోరుకోగలం, ఏం చేయగలం? కానీ ఆ పరిస్థితుల్లో ఇంకా నాకు అర్థం కాని పరిస్థితుల్లో, ఏం చేయాలని చెప్పుకోలేని పరిస్థితుల్లో మా నాన్నగారు ట్రై చేస్తే, ఆయన అప్పుడు గెట్ టుగెదర్లో ఉన్నారు, విజయవాడలో ట్యూస్డే అది గెట్ టుగెదర్లో ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఒకటే అన్నారు, నేను తప్పు చేశానేమో రా నిన్ను వెళ్ళమని చెప్పి, నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు అని ఏడిచేస్తున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే డాడీ, దేవుడు చూసుకుంటారులే అని చెప్పేసి పెట్టేశాను. ఆయన మీటింగ్లో ఉన్నారు గెట్ టుగెదర్లో. నాకు ఇంకెవ్వరు లేరు ఇక్కడ, ఏం చేయలేకపోతున్నాను. నోబడీ కుడ్ సపోర్ట్ మీ ఇన్ దట్ సిచ్యువేషన్, ఫినాన్షియల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ, కంప్లీట్ బ్రోకెన్ ఇంటూ, షాటర్డ్ ఇంటూ పీసెస్. కానీ ఆ హాస్పిటల్లో అక్కడ మోకరించి అక్కడ ఒకటే ప్రార్థన చేశాను, దేవా నిన్ను నమ్ముకుని వచ్చానయ్యా, నీ ఇష్టం. నిన్ను నమ్ముకుని వచ్చాను దేవా, నువ్వేం చేసుకున్నా ఇష్టం. చంపుతావా చంపే, బ్రతికిస్తావా బ్రతికించు. నీ దృష్టిలో నీకు ఏది మేలుగా కనబడుతుందో అది చెయ్యయ్యా. కానీ నా రిక్వెస్ట్ ఒకటేనయ్యా, నా రిక్వెస్ట్ ఒకటే, నీ నామానికి మాత్రం ఎక్కడ అవమానం రానవద్దు, నీ నామానికి మాత్రం ఎక్కడ అవమానం రానవద్దు. సేవకని వెళ్ళాడు రా, చచ్చాడు రా, భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు అన్న మాట రానవద్దు. నీ నామానికి దూషణ రాకుండా నువ్వేం చేసుకున్నా పర్వాలేదు దేవా అన్నాను. కానీ నా ప్రార్థనలో నేను ఒకటి అడిగాను, ఏంటంటే దేవా నాకు ఒకే ఒక్క రుజువు చూపేయ్యా. ఏంటి? నువ్వు నా తోడు ఉన్నావని. నువ్వు ఏం చేయాలో చెప్పేవాడిని కాదు నేను,
నాకు కావాల్సినంత నువ్వు నా తోడున్నావు, నేను నీ చిత్తంలో ఉన్నాను, అంతే నాకు కావాలి. నాకు రుజువు చూపేవా అని అడిగినప్పుడు కొద్దిసేపట్లో డాక్టర్స్ బయటికి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వేగంగా. ఏమైందంటే మళ్ళీ స్కాన్కి తీసుకెళ్తా ఉన్నారు. ఏంటంటే ఆ డాక్టర్ పిలిచి చెప్పింది, నీరు కారుతాం, ఉమ్మునీరు కారుతాం ఆగిపోయింది అన్నారు. మీకు చాలామందికి అది అర్థం కాకపోవచ్చుకేమో, కానీ తను నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, ఒక బలూన్ తీసుకుని నీళ్ళు నింపి దాన్ని పెన్నుతో ఒక గుచ్చి ఆ నీళ్ళు కారుతా ఉంటే ఈ నీళ్ళు కారుతాం ఆగుతాం సాధ్యమనింది. విచ్ ఇస్ ఇంపాసిబుల్, కుదరదని అన్నాను. కానీ డాక్టర్ అనింది, నీ జీవితంలో అంటే నీ భార్య పరిస్థితుల్లో అదే జరిగింది. ఐ వాజ్ లైక్ ప్రైజ్ గాడ్. అంతసేపు ఏడు మొక్కలు ఉన్నవారు మీ సడన్గా దేవుడు ఉన్నాడు తోడు, ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు. దాని తర్వాత డాక్టర్ అయినా కూడా మేము పంపించాం, కానీ వీళ్ళు కీప్ అండర్ అబ్జర్వేషన్లో పెడతాము 4 రోజులు, మీరు ఏమైనా చేసుకోండి అన్న. నా దేవుడు తన కార్యాన్ని జరిగించి పోతానన్నాడు. దిస్ నో డౌట్. విశ్వాసంతో ఆల్ దట్ ఐ కుడ్ సే ఇస్, మా అత్తగారు కూడా ఆ టైంలో లేరు, షీ వాజ్ ఇన్ US. సో తను తల్లి కూడా దగ్గర లేదు. All that we had was my father-in-law. He's old, you cannot expect him to do anything. Kani he stood by, and I'm really thankful for 2 people. ఇద్దరు నా జీవితం ఇక్కడ ప్రారంభం నుండి ఉన్నారు నా పక్కనే. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకటి ప్రభు పామి, మై బ్రదర్ ఇన్ లా. ఇదిగో ఈరోజు ఇక్కడ నా పక్కనే ఉన్నాడు. కెన్ యూ టర్న్ వన్ కెమెరా టు హిమ్? హియర్ ఇస్ హి. ప్రభు పామి ఈజ్ ఆల్వేస్ బీన్ దేర్ ఫ్రమ్ day 1 in this ministry. Praise God for him because he was there, and another person called Abraham. వీరిద్దరూ ఈ మినిస్ట్రీ ప్రారంభం నుండి they were there with me. They stood by there. నా పక్కన నిలబడ్డారు. అన్ని గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ అన్ని సమయంలో నిలబడ్డారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ టు గాడ్ ఫర్ ప్రొవైడింగ్ దెమ్. అఫ్ కోర్స్ హీఈస్ యంగ్ అండ్ వీఆర్ ఆల్ యంగ్. వాట్ కెన్ వీ డూ ఆ టైంలో? వాట్ కెన్ వీ రియలీ డూ? కానీ నేను ఒకటే అన్నాను, దేవా పిలుచుకుంది నీవు, యూ హ్యావ్ కాల్డ్ మీ. నువ్వు చెప్పిన పని నేను చేస్తానయ్యా, ఏదేమైనా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ. దేవుడు అన్నాడు, ప్రారంభించు. ఏం ప్రారంభిస్తావు? అప్పటికే వర్షిప్ జీసస్ కాన్సర్ట్ హైదరాబాద్లో జరిగింది. గాడ్ వాజ్ లైక్, ప్రారంభించు. ఏం చేస్తాము? సరే. దెన్ ఐ సైడ్ ఫైండ్ అ ప్లేస్. మా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవు అప్పటికే, హాస్పిటల్కి టూ ఎక్స్పెన్సివ్. నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్, ఇంకా డబ్బులు లేవు నా దగ్గర. క్రెడిట్ కార్డ్స్ అన్నీ స్వీప్ చేస్తా, ఫుల్ క్రెడిట్ ఓవర్. ఏం చేయాలో తెలీదు, ఎలాగెళ్ళాలో తెలీదు. ఐ వాజ్ బ్యాంక్రప్ట్. నా దగ్గర మొదటి నెల రెంట్ కడతానికి డబ్బు ఉంది. అదంతా అయిన తర్వాత ఇంక చేతిలో మిలిగింది, ఐ హ్యాడ్ 2500 రూపీస్ ఇన్ మై హ్యాండ్. 2500 పెట్టుకుని మీటింగ్ చేద్దాం అనుకున్నా. మీటింగ్ చేద్దాం అనుకున్నా. 2500తో ఏం మీటింగ్ చేస్తాము? ఒక చిన్న స్థలం 3 గంటల సేపుకి 2000కి ఇస్తానన్నారు. ఓకే. చైర్స్కి వాటి కలిపితే ఇంక అంత కలిపితే 500 అవుతుందన్నారు. ఓకే, 2500కి మీటింగ్ జరిగిపోతుంది. లెట్స్ డూ ఇట్. మన దగ్గర ఉన్నదంతా ఇదే పెడదాం, మీటింగ్ ప్రారంభిద్దాం అని స్టార్ట్ చేశానంటే, ద ఫస్ట్ మీటింగ్కి అనౌన్స్ చేశాను. జనరల్గా నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ కొంతమంది వర్షిప్ కాన్సర్ట్కి వచ్చిన వారికి అనౌన్స్ చేస్తే 143 పీపుల్ వచ్చారు. 143 పీపుల్. యూ హ్యావ్ దట్ ఫుటేజ్, కెన్ యూ జస్ట్ ప్లగ్ దెమ్? ఆ టైంలో వచ్చినప్పుడు దేవుడు మొదటి రోజే బలమైన పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడండి. ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ వాజ్ అవుట్పోర్. గొప్ప రివైవల్ చూసాం. మొదటి మీటింగ్లోనే ఘనమైన దేవుని సన్నిధి, దేవుని కార్యాన్ని చూసాం. దాని తర్వాత అక్కడి నుంచి నేను అనౌన్స్ చేశాను, ప్రతి సాటర్డే వీ విల్ హ్యావ్ వర్షిప్ నైట్. చేతిలో డబ్బులు లేవు కానీ ఐ అనౌన్స్డ్, ప్రతి సాటర్డే వీ విల్ డూ వర్షిప్ నైట్. అండ్ అప్పటికి నా భార్య ఇంకా హాస్పిటల్ ఉంది. ఐ సెడ్, షీఈస్ ఇన్ హాస్పిటల్, షీఈస్ నాట్ వెల్, తన కొరకు ప్రార్థన చేయండి సిచ్యువేషన్ తనకి చెప్పి. నేను ఒకటి అన్నాను, దేవుడు బయలుపరిచాడు, ఇట్ ఈస్ అగైన్ ఎ సన్. దేవుడు కుమారుని ఇస్తానని చెప్పాడు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ సన్ అండ్ వీ ప్రేడ్. ఆ రోజు అందరు ప్రార్థన చేశారు మా కొరకు. అక్కడి నుంచి ప్రారంభమైందండి మినిస్ట్రీ సేవ. దట్ వాజ్ ద బర్త్ ఆఫ్ ద మినిస్ట్రీ. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఈరోజు మీరందరూ బయటవి చూసి, అన్ని మామూలుగా ఉన్నవి చూసి ఏముందిలే అనుకుంటున్నారు, కానీ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. ట్రస్ట్ మీ, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. నేను సేవకి సమర్పించుకోవడానికి ముందు
I had good income. I was working for the top of the world. I had enough money. ఏం చేయాలని తెలియదు, అంత డబ్బు ఉండేది, అంత పేరు ప్రఖ్యాతం ఉండేది లోకల్ ఇండస్ట్రీలో. ఇప్పుడు కూడా నా పేరు అంటే ఇంకా గౌరవిస్తారు ఇండస్ట్రీలో ఉన్నవారు, అంత హెచ్చింపు ఉండేది. కానీ దేవుడు పిలిచినప్పుడు అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ప్రతిరోజు పరీక్షే, ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు కష్టమే. నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. అన్నీ చెప్పాలంటే ఈ రాత్రి చాలదు. దేవుడు ఎన్నో మేలు జరిగిస్తూ, నేను ఇందా చెప్పాను, నా కార్ అమ్మి సేవ చేశాను, మీటింగ్ పెట్టాను. కానీ దేవుడు నన్ను ఘనతగా అగైన్ హీ బ్లెస్డ్ మీ విత్ సంథింగ్ ఎల్స్ బెటర్. అండ్ నేను ఏమంటున్నా అంటే, ఈ సేవ ప్రారంభం నుంచి ఎవ్రీథింగ్ సాక్రిఫిషియల్ వెళ్ళినప్పుడు అఫ్కోర్స్ మనం అనుకుంటాం దేవుడు పిలిచినాడంతా అంత కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళిపోవాలి, అన్నీ అనుకున్నట్టుగా ముందుకెళ్ళిపోవాలి, అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోవాలి, అన్నీ స్మూత్గా వెళ్ళిపోవాలి. నెవర్. నా భార్యకి అయితే సేవ ప్రారంభించిన తర్వాత కూడా షీ విల్ స్టిల్ హ్యావ్ ద డౌట్. తను అడిగేది, ఏడుస్తూ ఉండేది, ఎట్లా జీవిస్తాం, ఎట్లా వెళ్తాము, ఎట్లా జరుగుతుంది, హౌ కెన్ దిస్ హ్యాపెన్. తను ఏడుస్తూ ఉండేది, నన్ను అడిగేది ఏడుస్తూ, నిజంగా మనం దేవుని పిలుపులోనే వచ్చామా, నిజంగా మనం దేవుని సేవకనే వచ్చామా, ఇందుకు ఈ పరిస్థితులు, వై దిస్ హార్ట్ సిచ్యువేషన్, అర్థం అయ్యేది కాదు. మనకి ఇప్పుడు తిరిగి చూస్తే డెఫినెట్ 100% అని ధైర్యంగా చెప్తామండి. కానీ ఆ కష్ట పరిస్థితులు ఉన్నదప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు ధైర్యముగా దేవుని చిత్తము అని చెప్పగలుగుతున్నామా? దట్ ఈస్ ద ఛాలెంజ్. సో అక్కడ నుండి సేవ అంచెలంచెలుగా దేవుడు విస్తరింపజేశాడండి. ఇట్ వెంట్ హైయర్ అండ్ హైయర్, ప్రమోషన్ ఆఫ్టర్ ప్రమోషన్, హార్డ్ వర్క్ ఆఫ్టర్ హార్డ్ వర్క్, సాక్రిఫైస్ ఆఫ్టర్ సాక్రిఫైస్. నేను ఒకటే అంటాను, దేవుడు మన త్యాగాన్ని, మన సమర్పణని, మన బలిని గౌరవిస్తాడు, ఘనపరుస్తాడండి. ఈ సమయంలో నేను ఎక్కువ మాట్లాడతాను కానీ ఐ థింక్ ఐ హ్యావ్ ఫ్యూ టెస్టిమనీస్ అండ్ ఫ్యూ ప్రోమోస్, ఎలాగ ఈ సేవ అంతా ప్రారంభించబడింది ఏంటనేది. నేను ఇంకా ఐ విల్ కంటిన్యూ మై వర్డ్స్ ఆర్ టెస్టిమనీస్. కానీ ఈ వీడియో మీరు అందరూ చూడాలని ఆశపడుతున్నానండి. దయచేసి ఇప్పుడు వచ్చే ఈ ప్రోమో ఐ వాంట్ యు వాచ్. పెట్టుకుని 4 రోజులు 2 నెలలు ఐసీయూలో అలా ఉండాలంటే, లోపల ఎంఐసీయూలో భార్య ఉంది. కొద్దిసేపట్లో డాక్టర్లు అన్నారు, ఉమ్ము నీరు కారుతాం ఆగిపోయింది, నీరు కారుతుంది చూడు, మూడు ఉన్నాడని వినలేదు. కానీ అన్న న్యూ ఇయర్ కోసం వాగ్దానం తీసుకొని ప్రార్థించమన్నప్పుడు నేను ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించినప్పుడు వితిన్ 1 వీక్లో సమస్త పాప లోకాన్ని విడిచిపెట్టాను. కానీ ఆత్మీయంగా బలపడలేదు. అన్నకి ఇదే మాట చెప్పినప్పుడు, అన్న ఈ లోకం కావాలా, నీకు జాబ్ కావాలా, డబ్బు కావాలా, ఆత్మీయత కావాలా అన్నప్పుడు దేవుని మొరపెట్టాను. దేవుని మొరపెట్టి ఈ లోకం విడిచి దేవా నువ్వే కావాలని దేవుడిని వెంబడించాను. అన్ని ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలలో నేను అన్నవాక్యం విని ఎంతో బలపడ్డాను. దీన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. థ్యాంక్స్ అన్న. అయితే నేను వర్షిప్ నైట్స్ నుంచి ఎస్పీజీలో పెట్టినప్పటి నుంచి ఫస్ట్ ఒక పోస్టర్ చూసి వచ్చాను. అన్నని పాటలు పాడతాడు, బాగా పాడతాడు అని అనుకొని వచ్చాను తప్ప వాక్యం వినడానికి అయితే రాలేదు. అంతకుముందు బాప్తిసం తీసుకున్నాను కానీ ఏదో లోకానుసారంగా తీసుకొని ఉన్నాను. కానీ ఎప్పుడైతే దేవుడు మొదటి రోజే అన్న ద్వారా నాతో ఏదైతే మాట్లాడిండో అది నా హృదయంలో గుచ్చుకుంది. దాని తర్వాత ప్రతి వర్షిప్ నైట్కి వచ్చాను, ఎంతో బలపడ్డాను. ఆత్మానుసారంగా కూడా నాకు ఎంతో ఆత్మీయత దొరికింది. అప్పటి నుంచి క్రమంగా ప్రార్థనలోను వాక్యం చదవడం నాకు బాగా అలవాటు అయిపోయింది. ఉపవాసం ఉండి ప్రార్థించడం, తర్వాత ఆత్మలో ఎలా ఎదగాలి, ఆత్మానుసారమైన జీవితం ఎలా జీవించాలని అన్న ద్వారా దేవుడు నాతో ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాడు. సికింద్రాబాద్లో 10,000 మంది వస్తే, ఇక్కడికి వస్తే 300 మంది వస్తారంట. ఇట్ ఇస్ నాట్ అబౌట్ హౌ మెనీ పీపుల్. యేసు ప్రభు గెరాసీనుని విడిపిస్తానికి ఎంతమంది కోసం వెళ్ళాడు? ఒకడే. 10,000 మందికి యేసు ప్రభువే ఒక్కడి కొరకు అంత ప్రయాణం చేసి తుఫాన్ని ఎదుర్కొని సముద్రం నుంచి దాటి ఇటు నుంచి అటువైపు దాటి వెళ్ళినప్పుడు అటు నుంచి ఇటు వస్తానికి ఏంటి కష్టమా? నో. సో వి థాట్ లెట్స్ గో. దేవుడు చెప్పాడు,
ఒక్క ఆత్మ బలపరచబడిన, ఈ మీటింగ్లో ఒక్క ఆత్మ రక్షించబడిన, ఒక్క ఆత్మ దేవుని సేవ నిమిత్తమై నేను జీవించాలి, దేవుని రాజ్యం నిమిత్తమై నేను జీవించాలి, ఆయన వచ్చేటప్పుడు నేను ఎత్తబడాలి అని ఒక్క ఆత్మ డిసైడ్ చేసుకుని ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. బికాస్ దేవుని వాక్యం చెప్తుంది, లోకమంతా, లోకంలో ఉన్న ధనాలు ఐశ్వర్యాలు అంతా ఒక సైడే, ఒక ఆత్మ ఒక సైడే. ఏది విలువైనది? ఆత్మే విలువైనది. చిన్నప్పటి నుంచి క్రైస్తవునిగానే ఉండి దేవుని గురించి అన్నీ తెలిసినా కానీ ఎప్పుడు కూడా దేవుడిలో కరెక్ట్గా లేను. ఎప్పుడు నిజంగా దేవుడు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉండేవని. ఎప్పుడైతే రాజన్న ఇక్కడికి వచ్చాడు, అంటే హైదరాబాద్కి వచ్చి వర్షిప్ నైట్ స్టార్ట్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత అటెండ్ చేశాను ఫస్ట్ టైం. అప్పుడు అన్న మాట్లాడినప్పుడు దేవుడు నాతో క్లియర్గా మాట్లాడాడు. అసలు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు, అసలు ఏంటి అనేది ఆ రోజు అర్థమైంది. అప్పటి నుంచి క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడు అని తెలుసుకున్న తర్వాత, అంటే దేవుడితో మాట్లాడి దేవుడితో ఉంటే అప్పుడు నువ్వు క్రైస్తవుడు ఇలా మారుతావని వాదన ద్వారా తెలిసింది. అప్పటి నుంచి మొత్తం అన్ని చేంజ్ అయిపోయింది. నేను ఏదైతే కోల్పోయినానో అన్ని మళ్ళీ పొందాను. దేవుడు అంతగా నన్ను ఆశీర్వదించాడు. మేము 3 years బ్యాక్ ఇక్కడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము ఏ చర్చికి వెళ్ళాలో మాకు అర్థం కానప్పుడు మరి మా రాజ్ ప్రకాష్ పాల్ గారు ఇక్కడ హైదరాబాద్లో వర్షిప్ నైట్ స్టార్ట్ చేశారండి. మరి పిల్లలు అక్కడికి వెళ్ళి ఎంతో బలాన్ని పొందుకుంటున్నారు. పిల్లలు వచ్చి మనం అందరం కూడా అక్కడికి వెళ్దాం మమ్మీ అని చెప్పినప్పుడు మరి వర్షిప్ నైట్ ద్వారా మేము కూడా ఎంతో బలాన్ని పొందుకున్నాము. మరి 2 years బ్యాక్ పాస్ గారు మరి ఆదివారం ఆరాధన కూడా స్టార్ట్ చేశారండి. మరి ఆరాధన ద్వారా కూడా మేము ఎంతో బలాన్ని పొందుకుంటున్నాము. తిరిగి నా భర్త విషయంలో అక్కడ నా భర్తకు లైట్ షాప్ ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో కష్టపడుతున్నప్పుడు పాస్టర్ గారిని కలిసి మేము ప్రార్థన చేయించుకున్నప్పుడు పాస్టర్ గారు మాట అన్నారు, ఏదైతే కోల్పోయినారో తిరిగి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు నిజంగా చెప్పిన రీతిగా దేవుడు మాకు సహాయం చేశాడండి. దేవుడు మా జీవితం పట్ల ఎన్నో మేలు చేస్తున్నాడండి. మరి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు. ఇది చర్చ్ స్టార్ట్ చేస్తారా మీకు తెలియకపోతే, ఎస్, we're starting a church on August 19th this month. ఈ వారం కాక దాని వచ్చే వారం ఎవ్రీ సండే ఇన్ హరియారా కళాభవన్ ఫ్రమ్ మార్నింగ్ 10 AM to 12 PM. How many people are happy about it? Praise God. Thank you. Praise God. You know, starting a church was never... Glory to Jesus. Congratulations for the launch for celebrating the anniversary. Thank you for the opportunity given by Raj Prakash garu and Jesse Paul garu. నాకు లాస్ చర్చ్ లో ఒక సింగిల్ షాట్ లో చెప్పాలంటే నాకు నిజంగా హెవెన్ లో ఉన్నట్టు ఉంటుందంటే ఆ వర్షిప్ టీము, ఆ వర్షిప్ పాటలు, ఆ మ్యూజిక్ కానీ అదంతా కూడా నిజంగా ఆత్మీయంగా ఆరాధనతో ఉన్నట్టు ఉంటుంది. ఇంకొక వాక్యం అయితే చంపబాలు ఉన్నట్టు ఉంటుంది. నిజమైన వాక్యంతో నేను బలపరచబడ్డాను. దేవుని మహిమ. Praise Lord Church, we wish you a happy second anniversary to our Lord Church family. మా సాక్ష్యం వచ్చేసి బ్రోకెన్ మ్యారేజ్ లైఫ్ ఇంటూ అ గ్రేట్ రెస్టరేషన్ లైఫ్. 2019లో మేము కొన్ని కారణాల వల్ల విడిపోయాము. బట్ యాజ్ గాడ్ ప్రామిస్ ఫర్ 2020 యాజ్ ఇన్ restored year, we are together happily ever. అండ్ రాజ్ ప్రకాష్ గారు, జెస్సీ పాల్ గారు, టీం అందరూ కూడా, లార్డ్ చర్చ్ టీం అందరూ కూడా మా గురించి ఎంతగానో ప్రార్థన చేశారు. మమ్మల్ని రాజ్ ప్రకాష్ గారు స్పిరిచువల్ వేగా లీడ్ చేశారు. అందుకే మీకు వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేస్ అండ్ యువర్ కన్సర్న్. And we are very much happy to be a part of Lord Church family. Hi, good evening church. This is Philip from Hyderabad. God has done marvelous things in our lives since last year. I would like to share a few testimonies. Last year in October, my wife and I met with a major accident in the highway. God has protected us miraculously. It's like He sent His angels and stopped the vehicles from running over us. It's a major miracle God has done. And later in November, God has given us the good news that my wife is pregnant. And we were so happy, and now she is in 9th month of pregnancy. But in 8th month, her mother passed away due to COVID, and she also got tested positive for COVID. And we were shocked, but we prayed a lot, and we were put in home quarantine. But then God has healed her from that COVID, and both of us came out of it with negative reports. We thank God for His protection and His grace upon our lives. We thank our pastors for encouraging us. We give all glory to God. Thank you. ఈరోజు చాలా మంది యవనస్తులు ఆ మొదటి రాత్రి తాకబడిన వారు, సమర్పించిన వారు ఈ రోజు వరకు నమ్మకస్తులుగా దేవుని సేవలో సంవత్సరం అవుతుంది. ఏ మాత్రం తగ్గలేవారు పౌరుషం, ఏ మాత్రం తగ్గలేవారు డెడికేషన్.
మేమేం మాట్లాడుతున్నాం అనేది. మీరు చూస్తే ఎలా ఉందండి, ఈరోజు చూస్తానికి చాలామందికి ఏదో పెద్ద మినిస్ట్రీ పెద్దగా ఉన్నట్టు ఉంటుంది. బట్ వీ జస్ట్ థింక్ ఇట్స్ జస్ట్ అబౌట్ హౌ వీ స్టార్టెడ్, ఇట్స్ జస్ట్ స్మాల్ బిగినింగ్స్. మాకైతే ఇంకా ఇప్పుడిప్పుడే ప్రారంభమైనట్టు ఉంది, ఇప్పుడిప్పుడే ఇవన్నీ ప్రారంభించినట్టు ఉంది, నిన్నగాక మొన్న వచ్చినట్టు ఉంది. ఎందుకంటే ఇందాక నేను సాక్ష్యం చెప్తా, ఇట్స్ లైక్ హౌ అండ్ వాట్, how it all began. I was giving the introduction, the starting introductionలో నేను చెప్పింది ఏంటంటే, ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంతో త్యాగముతో, నేను ఎప్పుడో ఒకటి చెప్తానండి, మన దేవుడు మన త్యాగాన్ని ఘనపరుస్తాడండి, మన సమర్పణని, మన బలిని ఆయన ఘనపరుస్తాడండి. నా జీవితంలో క్రీస్తు కొరకు సమర్పించుకుని విశ్వాసముతో ధైర్యముతో అడుగుపెట్టినప్పుడు, టుడే వి సీ గ్రేట్ హార్వెస్ట్, గ్రేట్ వండర్స్ ఆఫ్ గాడ్. దేవుడు మా తోడు ఎప్పుడున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు ఆశ్చర్య రీతిగా. మేము ఆశ్చర్యపోతాం, హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్. ఇంకా మీకు చాలా విజువల్స్ మేము వేయలేదు, కానీ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఇంటు దాని గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేసినట్టు కాకుండా. బట్ లెట్ మీ టెల్ యూ, మీకు తెలవాలి, మొదటి ఆమ్సరీ మీటింగ్లో ఉండే ఎంతోమంది డెలివరెన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ అండ్ పర్ఫార్మింగ్ ఏంటంటే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది బంధించబడిన వారు విడిపించబడతాం, కట్టబడిన వారు సంపూర్ణ విడుదల, ఎంతో చేతబడి శక్తులతో బాధపడుతున్నవారు దే వర్ సెట్ ఫ్రీ. ఎంతో గొప్ప కార్యాలు, దేర్ ఆర్ నైట్స్, మాకు ఇంకా గుర్తుంది. సో మేము ప్రారంభించింది ఆమ్సరీలో ప్రారంభించి, ఆమ్సరీ వాజ్ అ ప్లేస్, నేను ప్రారంభం చెప్పాను 143 మందితో చిన్నగా ప్రారంభించి, జనవరికి గాడ్ సెడ్ ఇట్స్ గోనా గెట్ బిగ్గర్, మేక్ ఇట్ బిగ్గర్. ఎలా చేస్తాము ఏంటి అంటే, ఎక్కడ పెడతాము, ఏ హాల్స్ హైర్ చేసేంత ఫినాన్సెస్ లేవు, ఏ పెద్ద స్థలంలో పెట్టేంత స్తోమత లేదు, ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే చాలా మా వీడియోస్లో లైటింగే ఉండదు, బేసిక్గా పబ్లిక్ లైటింగే ఉండదు. కారణం ఏంటంటే, ఇట్స్ జస్ట్ కటింగ్ డౌన్ ద బడ్జెట్స్, జస్ట్ దట్ ఎంత తక్కువలో ఎంత చేయగలుగుతాం. కానీ చూసేవాళ్ళు ఏదో పెద్ద డాబు చేస్తాం, బట్ ద ట్రూత్ ఫ్యాక్ట్ ఇస్ దట్ తక్కువలో ఎంత చేయగలుగుతామో అంత చేస్తామండి. అండ్ గాడ్ హెస్ గివెన్ మీ ఎ టీమ్. యూ హ్యావ్ ద టీమ్ క్లిప్స్, ద వీడియోస్ అండ్ రోషన్ ఇట్లా హౌ వి ప్రే. సో టీం అందరం మేము ఇలా కలుస్తాము. టెల్ మీ వెన్ యూ పుట్ ఇట్. మేము కలిసి, నాకైతే దేవుడు కొంతమందిని ఏర్పరచుకుని కోరుకుని ఫస్ట్ మీటింగ్లో ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు కోరుకుని పిలుచుకుని ఒక మందిని దేవుడు ఇచ్చి వారిని దేవుని సన్నిధిలో నడిపిస్తానికి, వారిని బలపరుస్తానికి, ప్రార్థనలో విశ్వాసంలో మొదటగా వారి జీవితాలని దేవునికి సంపూర్ణంగా అంగీకారంగా మారుస్తానికి, దేవుని చేతులకు సమర్పించుకుంటానికి. ఇట్ వాజ్ లైక్ ఫుల్ గాడ్ మేడ్ హిస్ ప్లాన్ అండ్ ప్రొవిజన్. ఎంతోమంది వారి జీవితాలను సమర్పించుకుని గొప్ప రివైవల్ అండి. అండ్ వీ స్టిల్ సీ రివైవల్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు చాలామంది అంటారు యు ఆర్ ఆన్ ఫైర్ అంటారు. ఆబ్వియస్లీ కట్టెల్ని గట్టిగా అగ్నితో కాలుస్తే మండదా? ఈరోజు 2 రాళ్ళని తీసి గట్టిగా కొడితే అగ్ని రాదా? దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చినప్పుడు ఆ రోషము, పౌరుషము, మనం ప్రయాసపడతానే, కష్టపడతానే ఆ దేవుని ఆత్మ కార్యం జరుగుతుందండి. ఈరోజు బలి లేకుండా చాలామంది దే వాంట్ జస్ట్ ద అదర్ సైడ్, ద బ్లెస్సెడ్ సైడ్ అంటారు కదా, అంటే అనుకుని అన్నీ పొందుకుంటాం, జరుగుతాం, అవి మాత్రం కావాలనుకుంటారు. నో, ఇట్ ఈస్ ఆల్వేస్ సాక్రిఫైస్. సో టీం ఎంతోమంది నాతో కలిసి ప్రార్థన చేసేవారు. మాకు ఎక్కడ కలుస్తానికి స్థలం ఉండేది కాదు. వీ యూజ్డ్ టు గో టు డిఫరెంట్ పార్క్స్లోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకునే వాళ్ళని, కాఫీ షాప్స్ తీసుకునే వాళ్ళని, కాఫీ షాప్స్ మొత్తం కూర్చుని అందరూ కలిసి, యూ హ్యావ్ దట్ ఫోటో ఆఫ్ కాఫీ షాప్స్ మొత్తంలో కలిసి మేము మోకరించి అందరు కలిసి ప్రార్థన చేసేవారు. ఇట్స్ ఫైన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్, ఇట్స్ ఫైన్, జస్ట్ దట్ ఐమ్ ఆస్కింగ్. వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ సెండ్ మీ, సో ఐ నో వాట్ యూ హ్యావ్. సో ఎంతో కలిసి వీ యూజ్డ్ టు ప్రే, గ్రో స్ట్రాంగ్. అండ్ టీం కూడా దే వర్ జస్ట్ ప్యాషనెట్ పీపుల్. దేవుని ఆత్మ ద్వారా ముట్టబడిన వారు, దేవుని కొరకు జీవించాలన్న పౌరుషంతో వచ్చిన వారిని క్రమంగా వీ యూజ్డ్ టు గ్రో. ఎవ్రీ వారానికి ఒకసారి ఆన్లైన్ ప్రేయర్ చేసుకుంటా, రాత్రంతా దేవుని సన్నిధిలో సమయం గడుపుతా, ప్రార్థనలో విశ్వాసంలో బలపడతా, ఒకరినొకరు ప్రోత్సాహపరచుకుంటా, ఒకరినొకరు ఎత్తిపట్టుకుంటా, దేవుడు వారి జీవితాలను సరిదిద్దే కొలిది వీ హ్యాడ్ మోర్ ఆఫ్ దట్ ద జీల్, దేవుని కొరకు ఏదైనా చేయాలని. ఆల్మోస్ట్ మా దగ్గర we never had the finances nor the equipments, but all that we had was passion. ఒక ఆశ, వైరాగ్యం ఉండేది, వాంఛ ఉండేది. అనుకుని చూడండి, అప్పటికే నేను మా నాన్నగారి సేవలో కొన్ని వేల మంది, లక్షల మంది ముందు నిలబడిన వాడిని.
అంటే యూ సింగ్ వెహికల్తో సాంగ్లో చూస్తే కొన్ని వేల మంది ఉంటారు. ఆ అన్ని వేల మందుల్లో పాడుతూ సడన్గా 140 మంది ముందు నిలబడి పాడాలి, సేవ చేయాలి. ఎలా ఉంటుంది? ఈరోజు చాలామంది అంటే మనుషులు లేకపోతే నేను రాను అన్నట్టుగా మాట్లాడతాడు. బట్ ఫర్ మీ ఐ విల్ టెల్ ఇట్ బోల్డ్లీ. యూ కెన్ ఆస్క్ ద పీపుల్ హూ ఆర్ దేర్. అంతమంది ముందు నిలబడి ఎంత దట్ ఆశతో, దట్ ఎంతూజియాజంతో పాడతామో, ఐ వాజ్ లైక్ మోర్ దాన్ దట్. అంటే ఈ 140 మంది ముందుతో ప్రారంభించినప్పుడు ఇట్ వాజ్ మోర్ అనాయింటింగ్, మోర్ ప్రేయర్స్, మోర్ ప్యాషన్. రాత్రంతా మీటింగ్ ఉంటే రేపు ముందు రోజు రాత్రంతా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, ఏడుస్తూ, మొరపెడుతూ, ఆయన సన్నిధిలో బ్రోకెన్ స్పిరిట్, విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాను చూసినప్పుడు వీ వర్ రియలీ, ఇట్ డ్రైవ్స్ మీ మోర్ అండ్ మోర్. ఈరోజు ఇందుకు మమ్మల్ని కీప్ ఆన్ పుషింగ్ అంటే నేను ఒకటే అంటాను, దేవుడు తన కార్యాన్ని జరిగించేటప్పుడు మనకు తెలుస్తుంది ఇది మనం చేయగలిగింది కాదు, ఇది మనం చేసేది కాదు. మనమంతా దేవా నేను ఒక చెక్క మొక్కలాగా నన్ను వాడుకో, కానీ నన్ను కాల్చబడితే మన బూడిద అయిపోతాం, మన లైఫ్ అయిపోతుంది. కానీ నేను ఒకటే ఆశపడతాను, దేవా నేను జీవించినంత కాలము నీ చేతుల్లో వెలిగే దీపంగా ఉండాలి. ఇఫ్ ఐఎమ్ లీవింగ్ దిస్ వరల్డ్ ఐ డోంట్ రిగ్రెట్. ఎందుకంటే ఎప్పుడో పాపం నిమిత్తమై మరణించాల్సిన వాడిని ఇంతవరకు జీవిస్తాను నువ్వు అవకాశం ఇచ్చావు, ఈ జీవితం నీకేనయ్యా. నేను మీటింగ్స్ అన్ని నడిపించుకుంటూ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండి. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. స్టార్టింగ్ అక్కడ నుంచి ఆ ఎస్పీజీ స్కూల్ గ్రౌండ్స్ ఇచ్చారు. ఆ చర్చ్ గ్రౌండ్లో, ఆ సికింద్రాబాద్లో కరెక్ట్గా రైల్వే స్టేషను వెనకాలే బస్ డిపో. ఆ పరిస్థితుల్లో అక్కడ మీటింగ్ పెట్టుకునేటప్పుడు గోల ఉంటుంది. పక్కనంతా బస్ సౌండ్లు, రైల్వే స్టేషన్ ట్రైన్ సౌండ్లు, పైన మెట్రో సౌండ్లు, గోల ఉంటుంది. బట్ స్టిల్ ఆ వర్షిప్ నైట్స్, వీ యూస్ టు కాల్ ఇట్ వర్షిప్ నైట్స్. దేవుని ఆరాధించుకున్న రాత్రులని, దేవుని సన్నిధిలో గడపాలని వీ యూస్ టు గ్యాదర్. ఎంతో మంది వచ్చి ఇట్ స్టార్టెడ్ టు బికమ్ వైరల్. అంటే వచ్చిన ఒకడు ఆశీర్వదించబడితే వాడు వెళ్ళి ఇంకొకరిని తీసుకొస్తాం, వారు వెళ్ళి ఇంకొకరిని తీసుకొస్తాం, విడిపించబడిన వారు ఇంకోళ్ళు బంధించబడిన వారిని తీసుకొస్తాం. ఇట్ వాజ్ మోర్ అండ్ మోర్. దేవుడు పాత్ర ఆయన కార్యాన్ని జరిగిస్తూ వెళ్తాం బట్టి ఎంతో గొప్ప ఉజ్జీవం జరుగుతాం. ఇట్ వాజ్ డ్రైవింగ్ ఎస్ మోర్ ప్యాషన్. నేను ఒకటి చెప్తానండి, చాలాసార్లు ఎస్పీజీ గ్రౌండ్స్లో అనేక రాత్రులు, మెనీ నైట్స్, ఒక రాత్రి 2 రాత్రులు కాదు, అనేక సార్లు ఏం జరుగుతుందంటే రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత 9 గంటలకి ప్రార్థన ప్రారంభిస్తే రాత్రి 9 నుండి పొద్దుట 7:30, 8 గంటల వరకు వచ్చిన వారికి ప్రార్థన చేసుకుని పోతూనే ఉంటాం. అంటే దేవుడు కూడా అక్కడ తన కార్యాలు జరిగిస్తూ, స్వస్థత కావాల్సిన స్వస్థత, విడుదల కావాల్సిన విడుదల, గొప్ప ఆత్మ కార్యాలు జరిగిస్తూ హిస్ వర్క్ వాజ్ మేనిఫెస్టెడ్. ఎంతోమంది వారి జీవితాలను దేవుని సమర్పించుకుని గొప్ప రీతిగా వారి దేవుని చేతుల్లో వాడబడటానికి అవకాశం కలుగుతూ ఇట్ వాజ్ గ్రేట్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, అంతా చెప్పగలం. ఆ రీతిగా వర్షిప్ నైట్స్ వెళ్తా ఉన్నప్పటికీ మై వైఫ్ వాజ్ జస్ట్ కోపింగ్ అప్. ఎందుకంటే తన వాటర్ బ్రేక్ అయిన తర్వాత కూడా షీ హ్యాడ్ టు టేక్ బెడ్ రెస్ట్. అంటే డాక్టర్ సెడ్ ఇట్స్ ఫైన్, బట్ షీ హ్యాడ్ టు టేక్ బెడ్ రెస్ట్. ఐ థింక్ ఇట్స్ బెటర్ యూ టెల్ దట్. సో ఆయన చెప్పిన రీతిగా నాకు ఇలాగా వాటర్ బ్రేక్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి అంత సెట్ అయిపోయింది, ఇంకా వెళ్ళొచ్చు ఇంటికి. కానీ వాళ్ళు ఏం గ్యారంటీ ఇవ్వలేదండి, డాక్టర్స్ ఏం గ్యారంటీ ఇవ్వలేదు. ఇప్పుడు జరిగింది కదా, మరొకసారి అవే అవకాశం ఉంటుంది. సో ప్రేయర్ చేయి, కనీసం 32 వీక్స్ అయినా బిడ్డ కడుపులో ఉంటే అది బిడ్డకి నీకు క్షేమము, అప్పుడు బిడ్డ బ్రతుకుతుంది అని ఇలాగా చెప్పినప్పుడు అదే బెడ్ రెస్ట్, ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవడము. ఏ రోజు కూడా ఈరోజు మళ్ళీ ఉమ్మనీరు పగులుతుందేమో అని ఆ భయం ఉంటుంది కదండి మనకి. సాధారణంగా మనుషులనగా మనకు అట్లాంటి భయాలు ఉంటాయి కదా. ఈరోజు మళ్ళీ ప్రతిరోజు ఒక పోరాటంలాగా, ప్రతిరోజు అంటే అబ్బా ఒక వారం గడిచిందంటే దేవునికి స్తోత్రం అన్న ఆ స్థితి అనమాట, ఆ పరిస్థితి అనమాట. సో 32 వీక్స్ అయింది, అమ్మయ్య ఇంతవరకు దేవుడు నడిపించాడు, దేవుడికి మహిమ అని అలాగా ప్రతిరోజు ప్రతి వారము దేవుని స్తుతిస్తూ వెళ్ళేవాళ్ళము. ఆఖరికి నేను ఆ డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఒకటే మొర పెట్టుకున్నాను దేవునికి, ఏంటంటే దేవా కనీసం 37 వారాలైన బిడ్డ గర్భంలో ఉంటే అది ఫుల్ టర్మ్ అంటారు కదా, అది క్షేమం అంటారు కదా, ఇంకా బేబీకి ఎటువంటి అవుట్ సైడ్ మెడికేషన్ అక్కర్లేకుండా చక్కగా డెలివరీ అయింది, తీసుకెళ్ళొచ్చు ఇంటికి అనేసి ఆ ఉద్దేశంతో నేను దేవా నేను ఫుల్ 40 వీక్స్ ఉండాలి అని కోరట్లేదు, కానీ కనీసం
37 వీక్స్ అంటారు కదా ఫుల్ టైమ్. ప్లీజ్ లార్డ్ మేక్ ఇట్ హ్యాపెన్ అని ఆయన సన్నిధిలో మొరపెట్టుకునేదాన్ని. సో ఆయన చెప్పినట్టు వర్షిప్ నైట్స్ నేను ప్రారంభం నుంచి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే డాక్టర్ స్ట్రిక్ట్గా బెడ్ రెస్ట్, అసలు ఇక్కడి నా బెడ్ నుంచి అక్కడ కిచెన్ దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని చెప్పిన పరిస్థితి అనమాట. అటువంటిది ఆయనను దేవుని కృపను బట్టి నా పెద్ద కుమారుణ్ణి చూసుకోవడం, అలాగా తినిపించడం, అవన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత నిజంగా నేను ఏదైతే ప్రార్థన చేస్తానో హృదయవాంఛలు నెరవేర్చే దేవుడు, హృదయ ఆశల్ని తీర్చే దేవుడు మన దేవుడు ఏం చేస్తాడంటే కరెక్ట్గా 37 వీక్స్ 2 డేస్కి నాకు నొప్పులు స్టార్ట్ అయ్యి దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. అతి సులభమైన, అంత ఈజీ డెలివరీతో సంతోషంగా ఆనందంగా ఎవెన్ పుట్టడం జరిగిందండి. పక్కన నేను ఉన్నాను, పక్కన ప్రోత్సహిస్తూ ఉన్నారు. హీ వాజ్ లైక్ చియరింగ్ మీ ఆన్. అండ్ ఎంత ఈజీగా జరిగిందంటే అంత బాధ అనుభవించాను, ఇంత ఈజీగా జరుగుతుంది. నార్మల్ డెలివరీ అంటే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది కదండి, కానీ దేవుడే తన స్వకీయ హస్తంతో, తన సొంత చేతులతోటి బిడ్డను తీసినట్టుగా చక్కగా ఎటువంటి లోపం లేకుండా, ఎటువంటి బాధ లేకుండా బిడ్డ మంచిగా పుట్టాడు, మంచి వెయిట్తో, అన్ని విధాలుగా మంచి పర్ఫెక్ట్, గాడ్స్ గివెన్ దట్ పర్ఫెక్ట్ గిఫ్ట్ అనమాట. దేవుడు అట్లా మన చిన్న హృదయవాంఛల్ని కూడా నెరవేర్చే దేవుడు, మన చిన్న ప్రార్థనని కూడా నెరవేర్చే దేవుడు, మన చిన్న తలంపుల్ని కూడా ఆయన ఇష్టానుసారంగా నెరవేర్చే దేవుడు అండి. ఎవెన్ ఇక్కడ ఉన్నాడో ఒక్కని Say praise the Lord. Say loudly, praise the Lord at the camera. Look at the camera there. Say praise the Lord. Say hi. Praise the Lord. చక్కగా ఎలా పుడతాడో అనుకుంటే చబ్బిగా హెల్తీగా దేవుడి కుమారుని ఇచ్చాడండి. అండ్ ఈ సచ్ ఎ జాయ్ టు అస్. ఈరోజు ఎంతో ఆనందాన్ని పుట్టిస్తాడు, ఎంతో ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. తను ఎక్కడున్నా సరే అక్కడ ఒక ఆనందం ఉంటుంది. గాడ్ హెస్ బ్లెస్డ్ బోత్ మై కిడ్స్ ఇన్ వండర్ఫుల్ వే. వీరిద్దరూ సహకరించగలుగుతున్నారు కాబట్టి మేము సేవలో ముందుకెళ్ళగలుగుతున్నామండి. దే నెవర్ డిమాండ్, దే నెవర్ క్రై, దే నెవర్ ఇది. కానీ దేవుడు వీరికి ఇచ్చిన కృపను బట్టి చిన్నప్పటి నుండి వీరు కూడా సేవలు ఉండగలుగుతానికి మేము ప్రార్థన చేస్తాం. రాత్రంతా మేము ప్రార్థన చేస్తాం. వీరు ఉంటారు తప్పకుండా. పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మేము ప్రార్థనగానే వెళ్ళాం. మేము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటారు పిల్లలు. మేము ప్రార్థన చేస్తూ ఉంటారు రాత్రంతా వీరు అక్కడే ఉంటారు. అక్కడే కావాలంటే అక్కడే పడుకుంటారు. వీళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. మేము ఆరాధిస్తూ ఉంటాం, వీరు కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఎవ్రీ డే వీరు కూడా దేవుని సన్నిధిలో బలపరచబడతాం. బట్టి మాకు ఇంక దీనికన్నా వాట్ కెన్ వి ఆస్క్ ఫర్, ఇంకా దీనికన్నా ఒక తల్లిదండ్రులు లోకంలో కోరగలిగింది ఏంటి, అడగగలిగింది ఏంటి. సో దాన్ని బట్టి ఇట్ వాజ్ వండర్ఫుల్ టు హ్యావ్ ఆల్ దిస్ థింగ్స్, గాడ్స్ ప్లాన్. కానీ ప్రతి సమయం నేను ఒకటే అంటానండి, ఇఫ్ యూ ఆస్క్ మీ వాజ్ ఇట్ ఆల్ ఈజీ, ప్రారంభం మాత్రం పోరాటం తర్వాత ఈజీ అంటే కాదండి. ఎంతో త్యాగం. వారానికి కనీసం 3-4 రోజులను ఉపవాసం ఉండేవాడిని. వారానికి 3-4 రోజులు కంటిన్యూస్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. టీం అందరం ప్రార్థన చేస్తామనుకో. ఒక రాత్రి టీం అని ఉంటారు, నాతో ముఖ్యంగా ఉంటారు. ఐ హ్యావ్ టు టెల్ వన్ మోర్ పర్సన్ హూ ఇస్ ఆల్వేస్ బీన్ బై మై సైడ్. అంటే నువ్వు వచ్చిన ప్రారంభం నా దగ్గర లేడు, కానీ నేను ఎప్పుడైతే వర్షిప్ నైట్స్ మొదటిగా ఆమ్స్ట్రీలో ప్రారంభించానో ఆ రోజు, మొదటి రోజు నుండి ఈ సేవలు ఇంతవరకు నమ్మకస్తుడిగా దేవుని చేతిలో వాడబడుతూ ఒక గొప్ప పనిమట్టుగా వాడబడుతున్నారు. మీకు కూడా లాట్ చేసిన మీ అందరికీ తెలుసు మన బ్రదర్ రమేష్. సో ప్రే ఫర్ హిమ్. ఐమ్ టెలింగ్ యూ ద నేమ్స్ ఇస్ బికాస్ యూ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. ఎందుకంటే వారి దేవుని సేవలో ఫ్రంట్ లైన్ నుండి పోరాడేటప్పుడు వారికి ఎంతో ప్రార్థన అవసరత. అపవాది వారిని దాడి చేయకుండా, ఎక్కడ నిరుత్సాహపరచకుండా, వారి కుటుంబాల మీద దాడి చేయకుండా ప్రోత్సాహపరిచే రీతిగా దేవుడు మనం ప్రార్థన చేయాలండి. సో టాకింగ్ బ్యాక్, ఆమ్స్ట్రీ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే పెద్ద ఆర్భాటం కాదు. మాకైతే మీరు ఆమ్స్ట్రీ ఫొటోస్, వీడియోస్ చూస్తే ప్రారంభంలో మా దగ్గర కెమెరాస్ లేవు. ఇట్ ఈస్ అ ఫనీ థింగ్. లైవ్ అవ్వాలన్న ఆశ. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, చాలామంది ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను చూసినప్పుడు మీరేం చేస్తున్నారు హైదరాబాద్లో అంటారు. నేను ఇక్కడ ఉన్నాను, మీటింగ్ జరుగుతుంది. అవునా, మాకు తెలియదే అంటారు. ఎవరు చూసినా తెలియదే అంటారు. ఎలా తెలుసుకోవాలి, సరే ఇంటర్నెట్ వాడదామా అని. ఎలా అంటే మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు. దెన్ వాట్ వీ స్టార్టెడ్ డూయింగ్ వాజ్, ఇట్ సౌండ్స్ ఫనీ బట్ అందరూ వాళ్ళ ఫోన్స్ తీసుకుని వాళ్ళ ఫోన్స్లోంచి లైవ్ ఇచ్చేవారు. వీ టు యూస్ ద టెక్నాలజీ వాట్ ఎవర్ వీ హ్యాడ్. లిటరల్గా స్టేజ్ వేస్తానికి డబ్బులు లేక మేము ఏం చేస్తున్నాం, స్టేజ్ గాడ్ అట్లే చర్చ్ బయటికి దిగే స్థలం ఉంటే, జడి కమ్ సైడ్, యూర్ బ్లాకింగ్.
సో చర్చ్ దిగే బయట ఎంట్రన్స్ ఉంటే ఆ బయట వరండానే స్టేజ్ లాగా వేసుకుని వెనకాల ఆ చర్చ్ బ్యాక్గ్రౌండ్ని అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ లాగా సెట్ చేసుకుని, అఫ్ కోర్స్ ఎక్విప్మెంట్స్ అన్ని నా దగ్గర ఎలక్ట్రానిక్స్, నా ఇన్స్ట్రుమెంట్స్ వరకు నా దగ్గర ముందే ఉంది కాబట్టి అవి అట్లా వాడుతూ నెవర్ డిడ్ వి ల్యాక్ గాడ్స్ ప్రెజెన్స్. ఈరోజు చాలామంది మీరు చెప్తారండి, ఏ ఒక్క మీటింగ్లో దేవుని సన్నిధి లేకుండా పోలే. ప్రతి మీటింగ్లో దేవుని సన్నిధి బహుగా అనుభవించాం, పరిశుద్ధాత్మ కార్యం బహుగా అనుభవించాం, బలమైన ఆత్మ కార్యాన్ని రుచి చూడగలిగాము. ఇట్ వాజ్ ఫర్ ష్యూర్. అండ్ దేవుడు కూడా బలమైన కార్యాలు జరిగిస్తూ వచ్చినప్పుడు ఇట్ వాస్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ అస్. డూ మోర్, ఇంకా ఎక్కువ కష్టపడు, ఇంకా ఎక్కువ చెయ్యి, ఇంకా త్యాగం. కానీ ఆ మీటింగ్స్లో కూడా కనీసం బేసిక్ లైట్ సౌండ్ ఉండేది కాదు మా దగ్గర. సో వీ హ్యావ్ టు హైయర్ సౌండ్. అండ్ ప్రతి మీటింగ్కి ఇంచుమించు ఐల్ బీ ఆనెస్ట్ ఎనఫ్, ఇట్ యూస్ టు బీ అప్రాక్సిమేట్లీ ఎస్పీజీలో పెడతానికి ఇట్ యూస్ టు కాస్ట్ 28,000 to 35,000 ఆ బడ్జెట్లో. ఎందుకంటే జనరేటర్ పెట్టాలి, లైట్లు వేయాలి, సౌండ్ వేయాలి, చైర్స్ రెంట్లు తీసుకోవాలి, ఇంకా ఇవి బేసిక్ నెసెసిటీస్. ఇవి తీసుకునేటప్పటికి అండ్ ఆ స్థలానికి రెంట్ కట్టాలి. ఇవన్నీ చూసినప్పటికి ఇట్ యూస్ టు కాస్ట్ 28,000 to 35,000 రూపీస్ అప్రాక్సిమేట్గా. అండ్ కానుకలు వస్తాయా? రావు. వచ్చేవారు ఎవరు? అన్యులు. వచ్చేవారు ఎలాంటి వారు? స్టూడెంట్స్, జీవితంలో కోల్పోయిన వారు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, దుఃఖంలో ఉన్నవారు, వేదనలు ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, కుమిలిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు, చేతకాని వారు, వీరే నీ దగ్గరకు వస్తారు. అండ్ అలాంటి పరిస్థితుల్లో వచ్చేవారు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి ఆశ ఉన్నా కూడా దే కుడెంట్ డూ ఎనీథింగ్. కానీ అలాంటి వారు వచ్చేటప్పుడు దే ఆర్ ద మెయిన్ పీపుల్ వీ నీడ్ టు ఫీడ్. అలాంటి ముఖ్యమైన వారు మనము వాళ్ళకి పోషించాలి, ఆదరించాలి, ఆత్మలు బలపరచాలి. కాబట్టి ఎలా చేస్తాము అన్న ఛాలెంజ్ ఉన్నప్పుడు నేను ఎలాగనే దేవుడు సాయం చేస్తాను, ఏదో ఒకటి చూసుకోదాం, ఉన్నది కానిచ్చుకో, చేద్దాంలే, కొనసాగిద్దామని టీం మేము డిసైడ్ అయ్యాం. ఆ సమయంలో ఏమైందంటే ఐమ్ ట్రైంగ్ టు బి ఆనెస్ట్ ఎనఫ్. ఆ టైంలో ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ఆఫరింగ్స్ కదా, హార్డ్లీ వీస్ టు గెట్ 4,000 రూపీస్ ఆర్ 5,000 రూపీస్ వస్తే గొప్ప. కానీ ఎక్స్పెండిచర్ వాజ్ అప్రాక్సిమేట్లీ 35,000 రూపీస్. ఎలా కడతాం బిల్లులు తెలీదు. మా పోషణకు కాదు కానీ అక్కడ మీటింగ్కి కట్టాలి కనీసం. కానీ ఎలాగ అనుకునేటప్పుడు వాట్ వీ యూస్ టు డూ ఇస్ సౌండ్ వాడికి ప్రతి వారం 15,000 రూపీస్ నేను తర్వాత ఇస్తాను. వారికి మాకు తెలుసు కాబట్టి కలిగి ఉన్న గౌరవాన్ని బట్టి సరే అన్న అంటారు. ఇది సప్లయర్స్ తర్వాత ఇస్తాం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీటింగ్ జరుగుతూ ఉంటుంది కానీ అప్పు ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాలే. మీటింగ్ ఆపేస్తామా? కుదరదు. మీటింగ్ చేయాలంటే ఎలా? వీఆర్ ట్రైంగ్ టు డూ ద లీస్ట్. ఇంకా దీనికనే ఏం ఖర్చు పెడతాం, ఏం ఖర్చు చేస్తాం. అండ్ సేవలో వాడబడే వాళ్ళందరూ త్యాగంతో చేసేవారే, అందరు త్యాగంతో సమర్పించుకునేవారే, అందరు త్యాగపూర్వకంగా చేసిన వారే. సో ఆ పరిస్థితుల్లో హౌ వి గో ఫార్వర్డ్ అనేటప్పుడు అప్పుడు దేవుడు తలంపునిచ్చాడండి. యూ పే ద మనీ. అప్పుడు పౌలు జీవితంలో దేవుడు జ్ఞాపకం చేశాడు, ఎలాగ ఆయన డేరాలు కుట్టుకుంటూ తన జీవితాన్ని పోషించుకుంటూ ముందుకెళ్ళాడు, తన సేవను కొనసాగించాడు. నేను అనుకున్నాను, ఓకే, లెట్స్ టేక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్, లెట్స్ డూ సంథింగ్, లెట్స్ వర్క్. దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి, అంటే వర్క్ అంటే నాట్ 24/7, మనకు కలిగిన తలాంతు బట్టి మనం ఎలా వీ కెన్ రైజ్ ఫండ్స్, దాన్ని మళ్ళీ సేవలకు ఎలా కడతాము. సో దెన్ వీ స్టార్టెడ్ ఎ మ్యూజిక్ అకాడమీ, యాట్ ప్రొడక్షన్స్, యాట్ స్టోర్, స్టూడియోస్, ఇవన్నీ స్టార్ట్ చేసాం దేవుడు ఇచ్చిన తలాంతుని బట్టి. సో దెన్ నేను ఎప్పుడు లార్డ్ చర్చ్ మీకు తెలుసు, ఆఫరింగ్ విషయంలో ఐ విల్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ మెనీ టైమ్స్ లార్డ్ చర్చ్లో కానుకలు 3 రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే టైం లేదని, బికాస్ పరిశుద్ధాత్మ అభిషేకం వెళ్తా ఉంటే మీరు కానుకలు వేయాలంటే అక్కడ బయట డబ్బా ఉంటుంది, వేసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ ఐ వాజ్ నెవర్ అప్ టు మనీ, బికాస్ మనీ ఈజ్ నాట్ ద పాయింట్. ఈరోజు చాలామంది దేవుని దగ్గర నుంచి దూరంగా పోతానికి కారణమే డబ్బుని బట్టి. సో డబ్బుని హైలైట్ చేయకుండా ఐ వాంట్ టు బి మోర్ అబౌట్ దేవుని నీతి రాజ్యాన్ని వెతికే వారిగా చేయాలి అని. అదే రీతిగా వీ యూస్ టు వర్క్ హార్డ్, వీ స్టార్టెడ్ థింగ్స్. అండ్ ఆ ధనమంతా వీటిని కడుతూ అప్పులు తీర్చుకుంటూ వీ స్టార్టెడ్ గ్రోయింగ్. అప్పుడే వెళ్తా ఉంటే నేను ఎప్పుడు అనేవాడిని, ఆలయాన్ని నేను పెట్టను. ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ థింగ్ అండ్ ఫినిషింగ్. ఆలయాన్ని నేను పెట్టను, ఆలయాన్ని నాకు వద్దు, ఆలయాన్ని నేను పోషించలేను, ఇంకొక ఆలయానికి వెళ్ళేవారు నాకు అక్కర్లేదు. కానీ అదే సమయంలో దేవుడు ప్రేరేపిస్తూ వస్తున్నాడు, యూ నీడ్ టు స్టార్ట్ ఎ చర్చ్. ఐఎమ్ టెలింగ్ గాడ్, ఐ వోంట్, నేను చేయలేనయ్యా. నేను చేసిన సో మచ్ ఆఫ్ అపోజిషన్స్ ఐ కెనాట్ ఫేస్. అప్పటికే చాలా అపోజిషన్స్ అండి. కానీ నేను ధైర్యంగా చెప్తాను, 60% to 70% అన్యులు వచ్చి దేవుని రక్షణ సువార్త నెరిగి క్రీస్తుని అంగీకరించుకుంటాం. బంధకాల్లో ఉన్నవారు వచ్చి విడిపించబడతాం. దే వాజ్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను అనేవాడిని,
మీరు వెళ్ళండి, మీ ఆలయాలకు వెళ్ళండి, లేకపోతే మీ ఏరియాలో మీరు ఆలయానికి వెళ్ళండి, కొత్తగా క్రీస్తు నమ్మిన మీ ఏరియా ఆలయానికి వెళ్ళండి అని చెప్పేవాడిని. కానీ ఎంతో కాలానికి వారు మళ్ళీ వస్తారు అన్న ఆత్మలు బలపడటం లేదు, ఆత్మలో ఏది ఇది లేదు, ఆలయాల్లో మనం తుణికిస్తున్నారు. కొన్ని ఆలయాలు నిజంగా ఎంతో దుఃఖకరమైన విషయం. మీరు వర్షిప్ నైట్స్కి వెళ్తున్నారా, రాజ్ ప్రకాష్ పాల్ ఆరాధనలకు వెళ్తున్నారా, అయితే మా దగ్గర రాకండి, ఆలయాలకు రాకండి అని లిటరల్గా పంపించిన వారు కూడా ఉన్నారు. సో చాలామంది టీం మెంబర్స్ అయితే ఈరోజు నాకు టీంలో ఉన్నారంటే వారు ఐ ఎక్విప్డ్ దెమ్, అంటే ఈ సేవలు వారికి తరబిదిస్తూ దేవుని సేవ చేయనట్లుగా వారికి వాళ్ళ టాలెంట్స్ బయటికి తీసుకొచ్చినప్పుడు ఐ సెడ్ గో సర్వ్ యువర్ చర్చ్ ఆన్ సండే. కానీ వారైతే నువ్వు అక్కడ ఉంటే ఇక్కడికి వద్దు అన్న రీతికి ఎంతో అపోజిషన్, ఎంతో డిస్కరేజ్మెంట్. ఆ సమయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏంటి నేను నీకు ఇచ్చిన ఆత్మల్ని నువ్వు పోషించుకుని విడిచిపెట్టేస్తావా? నేను నీకని ఇచ్చిన మందని ఇంకో మందలోకి పంపిస్తావా అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవా ఎలాగయ్యా, ఏం చేయమంటావా అని ప్రారంభించినప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడండి. ఆ వాగ్దానం ఏంటంటే ఇర్మియా 3:15 ఉంటుంది. ఏమైనా మాట ఉంటుందంటే, ఇర్మియా 3:15 ఇలాగా ఈ వాగ్దానం ఇచ్చాడండి. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము ఏలుదురు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసుకొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాని చేయరాదు, ఇదే యెహోవా వాక్కు. ఆ కాలంన యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఇది వాగ్దానం చేశాడండి దేవుడు. యూ నీడ్ టు స్టార్ట్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయిన్ టు డూ. ఇది నేను చేయబోతున్నాను, నువ్వు ప్రారంభించాలి. దాని తర్వాత ఇంకో చోట దేవుడు వాగ్దానం చేసినప్పుడు, దేవా ఏం ఆలయం పెట్టాలి, ఐ డోంట్ వాంట్ టు బీట్ మై నేమ్. అదే సమయంలో మా నాన్నగారు ఇందాక చెప్పారు, విన్నారు కదా, మళ్ళీ ఇంకొక కల్వరీ చర్చ్ అని నేను పెట్టదలుచుకోలేదు. నేను అన్నాను, దేవా ఇది నువ్వు నాకు ఇచ్చిన పిలుపు, ఇది ఏం చేయమంటావు, నువ్వేం చెప్తావో అదే చేస్తాను. ఐ డోంట్ వాంట్ గో విత్ ట్రెడిషన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వరల్డ్. కానీ నువ్వు పిలుచుకున్నావు, నువ్వు పెట్టమంటున్నావు, నువ్వేం చేయమంటావు అంటే దేవుడు క్లియర్గా చెప్పాడు, దేవుని ఆలయం అని పిలవబడుతుంది, దేవుని ఆలయం అని పిలవాలి, దేవుని ఆలయం. మేము ఎన్నో పేర్లు అనుకున్నాం, కానీ దేవుడు నాకు ప్రతిసారి నా నాలుగుని పెడతాను, దేవుడి ఆలయం, దేవుని ఆలయం, లార్డ్స్ చర్చ్. అందుకని చర్చ్ పేరు లార్డ్స్ చర్చ్ అని పెట్టామండి. రాజ్ ప్రకాష్ పాల్ చర్చ్ అని పెట్టలేదు, కానీ లార్డ్స్ చర్చ్ అని పెట్టాం. అందుకని ఈరోజు వీ వాంట్ పుట్ దట్ వర్డ్, అది దేవుని ఆలయం, అది నాది కాదు, వేరే ఎవరిదో కాదు, అది దేవునిది, దేవుని నివాస స్థలం. కానీ అదే సమయంలో ఈరోజు ఒక ఆలయంలో ఉండే దేవుడు కాదు, మనలో నివసించే దేవుడు మన దేహాన్ని ఆయన ఆత్మ ఆలయాలుగా మారుస్తున్నాడు అనేది రుజువుపరుస్తూ నిరూపిస్తూ వస్తున్నాడండి. టుడే గాడ్ ఈస్ బీన్ బ్లెస్సింగ్ us abundantly. అట్లా లార్డ్ చర్చ్కి వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రారంభిద్దామన్నప్పుడు అర్థం కాల, సేమ్ ఫినాన్షియల్ నీడ్, అప్పటికే ముందున్న అప్పులు తీర్చుకుంటూ వస్తున్నాం. లార్డ్ చర్చ్ ఎట్లా చేస్తాం, ఎలా ప్రారంభిస్తాం? వారైతే ముందే డబ్బులు కట్టాలి స్థలం తీసుకోవాలంటే, అరే మీటింగ్ కూడా పెట్టలేదు, ముందు నుంచి ఎక్కడ డబ్బులు తెస్తాం, కట్టాల్సిందే. సో దెన్ వి ఎక్సర్సైజ్డ్ దిస్. ఎక్కడన్నా ఏదైనా చేయగలమా, ఏదైనా ఎలాగైనా సంపాదించగలమా అన్నీ చూస్తూ ఉంటే, ఎవరినైనా అడగాల, ఎన్ని చేస్తూ ఉంటే, మా తోడున్న ఒక సహోదరుడు వారి తండ్రి గారిని తీసుకుని వచ్చి ఒక కవర్ని తీసుకుని వచ్చి, అయ్యా ఇది ఆలయం రెంట్ కడటానికి ఈ ఖర్చుని తీసుకోండి అయ్యా అన్నారు. నాకు అర్థం కాలే, మీ కుమార్తె ఉంది, మీ కుమార్తె, ఆయన ఏమన్నారంటే, నా కుమార్తె వివాహం కొరకు నేను డిపాజిట్లో పెట్టిన డబ్బుని తెచ్చి మీకు ఇస్తున్నానయ్యా, నా కుమార్తె పెళ్ళి దేవుడు చేస్తాడన్న విశ్వాసం ఉంది, ఇది వాడుకోండి అయ్యా అని ఇచ్చారు. నాకు ఏం చెప్పాలని అర్థం కాలే, ఏడుపు కంట్లోంచి. ఆయన అన్నారు, నా జీవితం మార్చబడింది, మా జీవితాలు కట్టబడ్డాయి, అనేక మంది జీవితాలు మార్చబడాలి, కట్టబడాలని ఈ కార్యం చేస్తున్నారు. అండ్ ఆ డబ్బు తీసి ఫస్ట్ వీ డిడ్ ద డిపాజిట్ అండి. అక్కడ కట్టిన తర్వాత దెన్ వీ కుడ్ పే ఎవ్రీ వీక్. ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. కానీ మీరు నమ్ముతారా నమ్మరు, త్యాగంతో వచ్చిన ఆ తండ్రి ఈరోజు సాక్ష్యం చెప్పగలుగుతాడు. ఏంటి తెలుసా, వాళ్ళ కుమార్తె వివాహాన్ని దేవుడు ఘనంగా చేశాడు, ఏ లోటు లేకుండా చేశాడు. అఫ్ కోర్స్ వీ డిడ్ ఆర్ బెస్ట్ టు మోర్ దాన్ బెస్ట్ టు కాంట్రిబ్యూట్. అండ్ ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి చక్కని బిడ్డనిచ్చాడు దేవుడు.
అంటే వారి విశ్వాసాన్ని వారు కనబరిచారు కాబట్టి లార్డ్ చర్చ్ స్టార్టింగ్కి దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ. చాలామంది అనుకుంటారు సమ్వన్ ఫండ్స్, సమ్వన్ గివ్స్, సమ్వన్, నో, ఇట్ వాజ్ ఆల్ సాక్రిఫైస్. దాని తర్వాత అంచెలంచెలుగా వీ స్టార్టెడ్ టు డూ మోర్ ఎక్స్ట్రా కరికులం, మోర్ అదర్ థింగ్స్. వీఆర్ పుట్టింగ్ హార్ట్ అండ్ సోల్. ఈరోజు కూడా నేను ధైర్యంగా చెప్తానండి, ఐ కెన్ టెల్ స్టిల్ బ్రేవ్లీ, నేను ఈ సేవ ద్వారంగా పోషించబడతాం కన్నా దేవుడు నా చేతి పనిని ఆశ్రయించి పోషిస్తాం ఎక్కువ. అండ్ దట్స్ వై ఐఎమ్ సో బ్రేవ్ ఎనఫ్ టు టేక్ బిగ్ స్టెప్స్ ఫర్ గాడ్. ఎందుకంటే ఎవరో ఇస్తే చేస్తాం కాదు, కానీ నేను కష్టపడి నేను పోషిస్తా. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం చదివితే, నువ్వు ఇవన్నీ చెయ్యి, నువ్వు వీళ్ళందరినీ పోషించు, నువ్వు వీళ్ళందరిని ఆదరించు, వీళ్ళకి ఆహారం పెట్టు, వీళ్ళకి వస్త్రాలు ధరించు, ఇవన్నీ చెయ్యి, యూ విల్ బీ లైక్ వెల్ వాటర్డ్. నువ్వు ఓటలాగా ఉంటావు. నీ నుండి సమృద్ధి, ఓట ఎప్పుడైనా ఎండిపోతుందా అండి? సమృద్ధి పొంగుతూ ఉంటుంది. ఈరోజు ఇందాక ఫస్ట్ టైం ఎవర్ మేము బయట చేసే కార్యాలు మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, మీరు ఎప్పుడు ఎవరికి ఏం చేయరా? నేను ఎప్పుడు చెప్పనండి. ఐఎమ్ ఎ వెరీ గుడ్ సోవర్. నాకు ధారాళంగా ఇస్తాం అలవాటు. ఒకరికి ఇచ్చేది ఇంకొకరికి చూపించుకొని ఇస్తాను. బట్ ఈరోజు జస్ట్ ఒక గ్లాన్స్కి చూపించాల్సి వచ్చింది. ఈ కోవిడ్ టైంలో వీ హ్యాడ్ టు వర్క్ విత్ ద గవర్నమెంట్లో కూడా మంచి రికగ్నైజేషన్ వచ్చింది. అంటే ఇలాగ మీరు ముందుండి చేస్తున్నారు అని. అండ్ వీ నెవర్ సీక్ ఫర్ పబ్లిసిటీ నార్ ఫర్ ఎనీథింగ్. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క పూట ఆహారం తినగలగనా అన్న ప్రశ్నతో వచ్చిన నన్ను ఈరోజు ఎన్ని వేల మందికి ఆహారం పెడతానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు తెలుసా అండి? దట్ ఈస్ గాడ్. మనం సమర్పించుకుంటే చాలు. మనము ఒక్క రోజు ఎలాగ జీవిస్తాము దేవుని చెప్తున్నా ఆలోచించాల్సిన అవసరం లేదు. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. స్టార్టింగ్లో నేను చెప్పాను, మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన తప్పకుండా ఆయన కార్యాన్ని జరిగించే దేవుడు. నేను ఒకటే చెప్తానండి, ఆ స్టార్టింగ్లో వచ్చిన 3 రోజులు నా భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే 3 రోజులకి నేను అన్నం తినలే. 3 days నో ఫుడ్, 3 days నో నథింగ్. ఒకవైపు నా పెద్ద కొడుకుని చూసుకోవాలి, ఇంకోవైపు హాస్పిటల్లో తను చూసుకోవాలి. కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్. కానీ అన్నం తింటావా అన్న పరిస్థితి కూడా లేదు, నీళ్ళే, జస్ట్ వాటర్. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు దేవుడైతే ఎంతమందికి ఆదరణగా మార్చాడో, ఎంతమందికి దీవెనగా మార్చాడో చూసినప్పుడు వీ వుడ్ లైక్ టు ఆల్వేస్ స్టే హంబుల్. ఈరోజు మీరు అనుకోవచ్చు, ఎందుకు ఎన్ని ఓపెన్ చెప్తే అవసరమా? రాజ్ ప్రకాష్ పాల్ అంటే ఏదో పెద్ద మనిషి అన్నట్టుగా మేము అనుకుంటాం. ఇవన్నీ ఎందుకు అంటే, నేను ఒకటి అంటానండి, ఈ పనికిరాని వారిని, ఏమి లేని వారికి సమస్తం ఆయన పిలుపునిచ్చి హీ హాజ్ అపాయింటెడ్. ఈరోజు నేను ఒక సేవకుడితో మాట్లాడుతూ ఆయన నిజంగా నాకు ఈ మాటను తాకించాడు. ఒక మాటను మాట్లాడుతూ, నేను ఐమ్ జస్ట్ బ్లెస్డ్ బ్రదర్, ఎంతగానో ఆశీర్వదించబడ్డాను, ఇంకా దీనికన్నా నేను ఎక్కువగా కోరలేను, ఏమి అడగలేను, దేవుడు అంతగా నన్ను ఆశీర్వదించాడు, నా అర్హత లేదు బ్రదర్, నాకు యోగ్యత లేదు బ్రదర్ అంటే ఆయన ఒకటే అన్నాడు, ఏంటంటే గాడ్స్ అపాయింటింగ్ డజంట్ నీడ్ యువర్ క్వాలిఫికేషన్. దేవుని నిర్ణయానికి, దేవుని అభిషేకానికి నీ క్వాలిఫికేషన్ కాదు దేవుడు చూసేది, నీకు ఏం తగ్గుతుంది కాదు చూసేది. ఆయన చెప్పాడు ఏంటంటే, ఉదాహరణకి మన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అయిన తర్వాత ఆయనకి ఇల్లు ఎందుకు, ఆయనకి వాహనం ఎందుకు, ఆయనకి ఇల్లు అవ్వాలి లేకపోతే ఆహారం అవ్వాలి అనే లిస్టు వస్తుందా? అన్నిట్లో శ్రేష్టమైనవి అనుభవిస్తారు. ఎందుకు? ఆయన పోస్ట్కి. అదే రీతిగా దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, మిమ్మల్ని నిలబెట్టాడు, మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించేది ఆయన. డోంట్ వరీ బ్రదర్ అన్నాడు. ఆ మాట నాకు చాలా తాకింది. ఎస్, వీఆర్ అపాయింటెడ్ బై గాడ్. ఈరోజు వెన్ యూ కమ్ టు ద అపాయింట్మెంట్, వెన్ యూ కమ్ టు ద కాలింగ్, దేవుడు నమ్మదగిన దేవుడుగా ఈరోజు నేను చెప్తానండి, ఈ కోవిడ్ టైంలో కూడా ఈ సేవ విస్తరణ వర్ధిల్తో ఎవ్రీథింగ్ గాడ్ హెస్ బీన్ సో ఫెయిత్ఫుల్. ఏ రీతిగా ఆయన రుణాన్ని మేము తీర్చుకోలేమండి, ఏ రీతిగా రుణాన్ని తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడుగా, చాలిన దేవుడుగా ఉన్నాడు. ఈ సేవను చూస్తే ఇంతవరకు ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 2 years లార్డ్ చర్చ్ ప్రారంభించబడి, కానీ ఎంతగా వర్ధిల్తుంది, ఎంతగా విస్తరించబడుతుందంటే ఆశ్చర్యమే. ఇట్ ఈస్ రియల్ ఏ మిరకల్. ఈరోజు ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారుస్తున్నంత ఆశ్చర్యమే. ఈ కోవిడ్ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో కొన్ని వేలాది మంది ప్రపంచం నలుదిక్కుల నుంచి మీరు ఆశీర్వదించబడుతున్నారు. ప్రతిదాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామండి, ప్రతిదాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం.
సమస్త ఘనత దేవునికే చెల్లాలని మేము ఆశపడుతున్నాం, మేము కోరుతున్నాం. దట్ ఈస్ ద రీజన్ వీ స్పీక్ దిస్ అవుట్. దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు, సమర్పణ ఉంటే చాలు. ద ఓన్లీ క్వాలిఫికేషన్ గాడ్ లుక్స్ ఫర్ ఎ సాక్రిఫైస్. సమర్పణ ఉంటే సమస్త విషయంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడండి. ఎవరినన్నా వాడుకోగలిగిన దేవుడు విరిగి నలిగిన హృదయంతో సమర్పించుకుంటే చాలు. ఈరోజు యాజ్ వి ఫినిష్, ఐ జస్ట్ వాంట్ గో విత్ మై డాడ్స్ గ్రీటింగ్. ఈరోజు మా డాడీకి లేరు కానీ ఆయన చెన్నై నుంచి గ్రీటింగ్స్ పంపించారు. కెన్ యూ జస్ట్ ప్లే దట్ గ్రీటింగ్స్ ఫస్ట్, ఆఫ్టర్ దట్ విల్ సింగ్ ఎ సాంగ్. ఫస్ట్ ఆ గ్రీటింగ్స్ ఇన్న తర్వాత జస్ట్ షార్ట్ గ్రీటింగ్స్, వి విల్ గో విత్ ద సాంగ్ అండి. Congratulations for the second anniversary of Lord's Church and all its members. And Vitty, I call him Vitty, happy birthday and many more returns of the day. Jesse, I'm praying for you. You are a real help to Raj and a blessed mother to your children. I do pray for you. Zedi and Ivan, I miss you a lot and waiting to see the newborn. God bless you all abundantly in this new year. Thank you very much. God bless you.